పార్ట్ 3. చింత మీ అంతు చూసే లోపల మీరే దాని అంతు చూడండి. చాప్టర్ 6. మీ మనసులోంచి చింతని బయటికి నెట్టడం ఎలా? ఆ రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేరియన్ జే డగ్లస్ అప్పుడు నా క్లాసులో విద్యార్థి. నేను అతని అసలు పేరు చెప్పలేదు. వ్యక్తిగత కారణాల వల్ల తన అసలు పేరు చెప్పొద్దని అతను నన్ను కోరాడు. కానీ తన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలని అతను క్లాసులో చెప్పాడు. విషాదం అతని ఇంటి తలుపుని ఒకసారి కాదు 2 సార్లు ఎలా తట్టిందో అతను చెప్పాడు. మొదటిసారి అతను తన 5 ఏళ్ల కూతుర్ని కోల్పోయాడు. ఆ పిల్లంటే అతనికి ప్రాణం. అతను అతని భార్య మొదటిసారి జరిగిన ఆ అఘాతాన్ని తట్టుకోలేమని అనుకున్నారు. కానీ 10 నెలల తర్వాత దేవుడు మాకు ఇంకో కుమార్తెను ప్రసాదించాడు. ఆ పాప కూడా 5 నెలలు వచ్చేసరికి చనిపోయింది అన్నాడు అతను. వరుసగా ఈ 2 చావుల్ని భరించే శక్తి వాళ్ళకి లేకపోయింది. నేను భరించలేకపోయాను. నాకు నిద్ర పట్టేది కాదు, తిండి సహించేది కాదు. విశ్రాంతిగా ఒత్తిడి లేకుండా ఉండటం అసంభవమైపోయింది. నా నరాలు పట్టుతప్పాయి. నా ఆత్మవిశ్వాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అన్నాడా తండ్రి. చివరికి అతను డాక్టర్లను కలిశాడు. ఒక డాక్టర్ నిద్రమాత్రలు వేసుకోమన్నాడు. ఇంకొక ఆయన ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి విహారయాత్రకి వెళ్ళమని చెప్పాడు. అతను ఈ రెంటిని ప్రయత్నించి చూశాడు, కానీ ఏదీ పని చేయలేదు. నా శరీరాన్ని ఎవరో అడ్డకత్తెరలో పెట్టి గట్టిగా నొక్కేస్తున్నంత బాధ కలిగింది అన్నాడు అతను. దుఃఖంతో ఒత్తిడి పెరిగింది. మీరు ఎప్పుడైనా ఇటువంటి దుఃఖాన్ని అనుభవించి ఉన్నట్లయితే అతని బాధ మీకు అర్థమవుతుంది. కానీ ఆ దేవుడి దయ వల్ల నా పిల్లల్లో ఒకడు ఇంకా బతికే ఉన్నాడు. 4 ఏళ్ల నా కొడుకు. వాడు నా సమస్యకి పరిష్కారం చూపించాడు. ఒకరోజు మధ్యాహ్నం నేను దిగులు పడుతూ కూర్చుని ఉండగా వాడు వచ్చి, నాన్న నాకు ఒక బోట్ చేసి పెట్టవా అని అడిగాడు. నాకు బోట్ చేసే మూడ్ అస్సలు లేదు. నిజానికి నాకు ఏ పని చేయాలనిపించలేదు. కానీ మా వాడు చాలా మొండిగటం. నాకు సరే అనక తప్పలేదు. ఆ బొమ్మ పడవని చేయటానికి నాకు 3 గంటలు పట్టింది. అది తయారయ్యేసరికి బోటును తయారు చేస్తూ గడిపిన ఆ 3 గంటలు నేనెంతో ప్రశాంతంగా గడిపానని నేను గ్రహించాను. కొన్ని నెలల తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉన్నది ఆ 3 గంటల సేపే. అది గ్రహించగానే అన్నాళ్ళు నిద్రమత్తులో ఉన్న నన్ను ఎవరో ఒక్కసారిగా కుదుపుతున్నట్టు అనిపించింది. అప్పుడు ఎన్నో నెలల తర్వాత నేను తాపీగా కూర్చుని ఆలోచించాను. ఏదైనా పని చేస్తున్న సమయంలో ఆందోళన పడటం చాలా కష్టమని తెలుసుకున్నాను. ముఖ్యంగా ఆ చేస్తున్న పనికి ఆలోచన, ప్రణాళిక అవసరమైనప్పుడు అది ఇంకా కష్టం. నా విషయంలో పడవని తయారు చేయటం నా మనసులోని క్లేశాన్ని తొలగించింది. ఇక నేను ఎప్పుడూ ఏదో ఒక పనిలో మునిగి ఉండాలని తీర్మానించుకున్నాను. మర్నాడు రాత్రి నేను ఇంట్లోని గదులన్నీ తిరిగి చూశాను. చేయవలసిన పనులన్నీ ఒక జాబితా తయారు చేశాను. డజన్ల కొద్దీ వస్తువులు మరమ్మత్తు కోసం ఎదురు చూస్తున్నాయి. పుస్తకాల షెల్ఫ్లు, మెట్లు, తుఫాను వస్తే తట్టుకోవటానికి కిటికీలకి అమర్చిన అదనపు తలుపులు, కిటికీ తెరలు, తలుపుల గడియలు, తాళాలు, నీళ్లు కారుతున్న కుళాయిలు, ఇలా ఎన్నో. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారేమో. 2 వారాల్లో నేను తయారు చేసిన జాబితాలో రిపేర్ చేయవలసిన వాటి సంఖ్య 242 అని తేలింది. గత 2 ఏళ్లలో వాటిలో చాలా మటుకు బాగు చేశాను. అంతేకాదు, నా జీవితాన్ని ఉత్సాహకరమైన కార్యకలాపాలతో నింపాను. వారానికి 2 రాత్రులు న్యూయార్క్లోని వయోజన విద్యకి సంబంధించిన క్లాసులకి హాజరవుతాను. మా ఊళ్ళోని పౌర సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను. స్కూల్ బోర్డుకి నేను ఇప్పుడు అధ్యక్షుడిని. నేను డజన్ల కొద్దీ సమావేశాలకి హాజరవుతాను. రెడ్ క్రాస్ వంటి సంస్థలకి విరాళాలు పోగు చేస్తాను. నేను ఇప్పుడు ఎంత పని ఒత్తిడిలో ఉంటానంటే అసలు ఆందోళన పడటానికి సమయమే దొరకదు. యుద్ధం ముమ్మరంగా సాగే సమయంలో రోజుకి 18 గంటలు పనిచేస్తూ బ్రిటిష్ ప్రధాని చర్చిల్ కూడా ఆ మాటే అన్నాడు. తనకున్న మహత్తరమైన బాధ్యతలను గురించి ఆందోళన పడుతున్నాడా అని అతన్ని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నాడు, నేను చాలా పని ఒత్తిడిలో ఉన్నాను. ఆందోళన పడే తీరిక నాకు లేదు. మోటార్ కార్లకి సెల్ఫ్ స్టార్టర్ని ఆవిష్కరించే ప్రయత్నం మొదలుపెట్టిన కొత్తలో చార్ల్స్ కెట్టరింగ్ కూడా ఇటువంటి చిక్కులోనే పడ్డాడు. ఆయన పదవీ విరమణ చేసేదాకా ప్రపంచ ఖ్యాతి పొందిన జనరల్ మోటార్స్ రీసెర్చ్ కార్పొరేషన్లోని జనరల్ మోటార్స్కి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. కానీ ఆ రోజుల్లో ఆయన ఎంత పేదరికంలో జీవించేవాడంటే తన ధాన్యపు కొట్టులో ఎండుగడ్డిని దాచిపెట్టే అటకనే తన ప్రయోగశాలగా చేసుకోవాల్సి వచ్చింది. ఆయన భార్య పియానో నేర్పించి సంపాదించిన $1500 వాళ్ళు నెలకి కావాల్సిన వెచ్చాలు కొనుక్కునేవాళ్ళు. ఆ తర్వాత తన జీవిత బీమా నుంచి ఆయన $500 అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మీకు ఆందోళన కలగలేదా అని నేను అతన్ని భార్యని అడిగాను. అవును, నేను చాలా ఆందోళన పడ్డాను. నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు.
కానీ మిస్టర్ కేటరింగ్కి ఆందోళన ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో మునిగి ఉండటంతో ఆయనకి బెంగపడటానికి తీరికే దొరికేది కాదు అని అందామే. గొప్ప విజ్ఞానవేత్త పాశ్చర్ గ్రంథాలయాలలోనూ ప్రయోగశాలలోనూ దొరికే ప్రశాంతత గురించి ప్రస్తావించాడు. అక్కడ ప్రశాంతత ఎందుకు దొరుకుతుంది? ఎందుకంటే గ్రంథాలయాలలోనూ ప్రయోగశాలలోనూ ఉండేవాళ్ళు తాము చేసే పనిలో నిండా మునిగి ఉండటంతో తమ గురించి ఆలోచించడానికి వారికి తీరిక ఉండదు. రీసెర్చ్ చేసేవారికి చాలా అరుదుగా నరాల జబ్బు వస్తుంది. అటువంటి సుఖాలు అనుభవించడానికి వారికి తీరిక ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండటం అనే మామూలు విషయం మన ఆందోళనని ఎలా పారదోలుతుంది? దానికి కారణం ఒక సూత్రం, మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రం. ఆ సూత్రం ఏమిటంటే, ఒక మనిషి అతను ఎంత అద్భుతమైన తెలివితేటలు గలవాడైనప్పటికీ ఒకే సమయంలో ఒక విషయం కన్నా ఎక్కువ ఆలోచించలేడు. మీరు దాన్ని పూర్తిగా నమ్మటం లేదా? సరే, అయితే మనం ఒక ప్రయోగం చేద్దాం రండి. మీరు ఇప్పుడు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఒకే సమయంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి, రేపు ఉదయం మీరు చేయబోయే పనిని గురించి ఆలోచించడానికి ప్రయత్నించారనుకోండి. ప్రయత్నించండి. మీకు తెలిసిపోయింది కదూ, ఒకదాని తర్వాత ఒకటిగా తప్ప ఒకేసారి రెండు విషయాల మీద మనసు కేంద్రీకరించలేదు కదూ. మరి భావోద్రేకాల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏదైనా ఒక ఇష్టమైన పనిని చేయటానికి ఉత్సాహంతో ఉరకలు వేసే మనసు అదే సమయంలో ఇంకో సమస్య గురించి ఆలోచిస్తూ కుంగిపోవటం అసంభవం. రెంటిలో ఒకటి రెండో దాన్ని బయటకు తోసేస్తుంది. ఈ సామాన్యమైన విషయాన్ని కనుక్కోవటం వల్లే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగా సైన్యంలోని మనస్తత్వవేత్తలు అద్భుతాలని సాధించగలిగారు. యుద్ధంలో కలిగిన అనుభవాలతో విపరీతంగా కదిలిపోయి బయటికి వచ్చిన వారిని సైకోన్యూరోటిక్ రోగులనే అనేవారు. ఆర్మీ డాక్టర్లు వాళ్ళకి చేతి నిండా పని ఉండేటట్టు చూడండి అని వైద్య సలహా ఇచ్చేవారు. నరాలు దెబ్బతిన్న ఆ సైనికులు మేలుకుని ఉన్న ప్రతి క్షణం ఏదో ఒక పని చేస్తూ గడిపేవారు. అవి సాధారణంగా ఆరుబయట చేసే పనులే. అంటే చేపలు పట్టడం, వేటాడటం, బంతాట ఆడటం, గోల్ఫ్, ఫోటోలు తీయటం, తోట పని చేయటం, నాట్యం చేయటం వంటివి. వారికి కలిగిన భయంకరమైన అనుభవాలను తలుచుకుని దిగులు పడటానికి తీరిక లేకుండా చేశారు. పనినే ఒక మందుగా వాడమని డాక్టర్లు సలహా ఇవ్వటాన్ని ఈ రోజుల్లో మనస్తత్వ శాస్త్రం ఆక్యుపేషనల్ థెరపీ అని పిలుస్తుంది. ప్రాచీన గ్రీకు వైద్యులు క్రీస్తుపూర్వం 500 ఏళ్ల క్రితమే ఇటువంటి చికిత్సను సమర్థించారు. క్వేకర్స్ బెన్ ఫ్రాంక్లిన్ రోజుల్లో ఫిలడెల్ఫియాలో దీన్ని వాడారు. 1774లో క్వేకర్ శానిటోరియంని సందర్శించడానికి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడ మానసిక రోగులు జనపనార వడకటం చూసి నిర్ఘాంతపోయాడు. పాపం, ఆ దురదృష్టవంతుల్ని అక్కడ వాళ్ళు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని అతను అనుకున్నాడు. క్వేకర్స్ అతనికి వివరించిన దాకా అలా చిన్న చిన్న పనులు చేస్తుంటేనే వాళ్ళ రోగం నయమవుతుందని, పనులు చేయటం వాళ్ళ నరాల ఒత్తిడిని పోగొట్టి ఉపశమనాన్ని కలుగజేస్తుందని అతనికి తెలియలేదు. నరాల వ్యాధికి ఇంతవరకు వైద్యులకు తెలిసిన ఉత్తమమైన మత్తుమందు పనిలో మునిగి ఉండటమే అని ఏ మనస్తత్వవేత్తని అడిగినా చెప్తాడు. యవ్వనంలోనే భార్యని కోల్పోయిన అమెరికా కవి హెన్రీ డబ్ల్యూ లాంగ్ఫెల్లో ఈ విషయాన్ని తనంతటి తానే కనుక్కున్నాడు. ఒకరోజు అతని భార్య సీలి వేసే లక్కని కొవ్వొత్తిలో కరగబెడుతూ ఉండగా ఉన్నట్టుండి ఆమె బట్టలకి నిప్పట్టుకుంది. లాంగ్ఫెల్లో ఆమె కేకలు విని ఆమె దగ్గరికి వచ్చేలోపుగా ఆమె ఒళ్ళు బాగా కాలిపోయి చనిపోయింది. కొన్నాళ్ల పాటు తాను చూసిన ఆ భయంకరమైన దృశ్యాన్ని మరవలేక నరగి అతను అనుభవించాడు. దాదాపు పిచ్చివాడైపోయాడు. కానీ అదృష్టవశాత్తు అతను వయసులో ఇంకా బాగా చిన్నవాళ్ళైనా తన పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చింది. తను ఎంత బాధలో ఉన్నప్పటికీ అతను తన 3 పిల్లలకి తనే తల్లి తండ్రి అయి పెంచాడు. వాళ్ళని షికారుకి తీసుకెళ్లేవాడు, వాళ్ళకి కథలు చెప్పేవాడు, వాళ్ళతో ఆటలాడేవాడు. వాళ్ళతో తనకున్న సహచర్యాన్ని ది చిల్డ్రన్ అవర్ అనే తన కవితలో శాశ్వతంగా పొందుపరిచాడు. అతను సుప్రసిద్ధ కవి దాంతేని కూడా అనువదించాడు. ఈ పనులన్నీ కలిసి అతనికి ఒక క్షణం కూడా తీర్పు లేకుండా చేశాయి. దాంతో అతను తన బాధలన్నీ మర్చిపోయి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి పొందాడు. ఆంగ్ల కవి టెన్నిసన్ తన ప్రాణమిత్రుడు ఆర్థమ్ హాలం చనిపోయినప్పుడు, నన్ను నేను మర్చిపోవాలి అంటే పనిలో మునిగిపోవాలి, లేకపోతే నేను దుఃఖంతో కృషించిపోతాను అని అన్నాడు. మనలో చాలామంది ఊపిరి సలపనంత పనిలో నిండా మునిగి ఉండే సమయంలో ఆ పనిలో పడి మనల్ని మనం మర్చిపోతాం. కానీ ఆ పని ముగించాక ఖాళీగా ఉండే సమయం అదే చాలా ప్రమాదకరమైంది. మనం దొరికిన తీరిక సమయాన్ని సరదాగా గడుపుదాం అనుకునేసరికి ఎంతో ఆనందంగా గడపాల్సిన ఆ సమయంలో చీకట్లో దాక్కున్న భూతాళ్ళ మనకున్న సమస్యల తాలూకు చింతలన్నీ చుట్టుముట్టి మన ఆనందాన్ని పాడు చేస్తాయి. అలాంటప్పుడే మనం జీవితంలో ఏ దిశగా పోతున్నామా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. మనం గానుగెద్దుల్లా బతుకుని వెళ్ళదీయటం లేదు కదా. ఇవాళ మన బాస్ అన్న మాటల్లో ఏదైనా గూఢార్థం ఉందా? మనలోని లైంగిక ఆకర్షణ తగ్గిపోతుందా? ఇలాంటి వాటి గురించి మదన పడటం మొదలు పెడతాం.
మనకి ఏ పని లేకుండా ఉన్నప్పుడు మన మనసుల నిండా శూన్యం నిండిపోతుంది. భౌతిక శాస్త్రం చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రకృతి శూన్యాన్ని అసహించుకుంటుందని తెలుసు. మనం అందరం సులభంగా చూడగల శూన్యం ఎలక్ట్రిక్ బల్బులో ఉంటుంది. ఆ బల్బుని పగలగొడితే శూన్యంగా ఉండవలసిన బల్బు లోపలికి ప్రకృతి గాలిని చొప్పిస్తుంది. ప్రకృతి ఖాళీగా ఉన్న మనసులను కూడా నింపటానికి త్వరపడుతుంది. దేనితో? సాధారణంగా ఉద్రిక్త భావాలతో. ఎందుకంటే ఆందోళన, భయం, ద్వేషం, ఈర్ష, అసూయ వంటి భావాలని ఆదిమ శక్తి ఆటవిక ప్రవృత్తి రగిలిస్తాయి. ఆ భావాలు ఎంత బలంగా ఉంటాయంటే అవి మన మనసుల్లోని ప్రశాంతమైన, సంతోషకరమైన ఆలోచనలని, భావాలని బయటికి నెట్టివేస్తాయి. జేమ్స్ ఎల్ మర్సెల్ అనే ప్రొఫెసర్ కొలంబియాలోని టీచర్స్ కాలేజీలో పనిచేసేవాడు. ఆయన ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. దిగులు అన్నది మీరు పనిలో మునిగి ఉన్నంతసేపు మీ మీద స్వారీ చేసి మిమ్మల్ని హునాహునం చేయదు. రోజంతా పని చేశాక మీరు ఖాళీగా కూర్చున్నప్పుడే అది మీ మీద దాడి చేస్తుంది. మీ ఊహాశక్తి అప్పుడు విశృంఖలంగా విహరిస్తూ పిచ్చి పిచ్చి ఊహలతో మీ మనసుని నింపి ప్రతి చిన్న తప్పుని భూతద్దంలో చూపించడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో మీ మనసు ఖాళీగా తిరిగే మోటార్లో ఉంటుంది. అది వేగంగా తిరుగుతూ దాని లోపల ఉన్న భాగాలన్నీ కాల్చివేసే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మోటారు మొత్తం ముక్కలు ముక్కలైపోవచ్చు కూడా. చింతకి చికిత్స ఒకటి, ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉండి నిర్మాణాత్మకంగా ఏదైనా చేయటం. కానీ ఈ నిజాన్ని గ్రహించి దాన్ని కార్యరూపంలో పెట్టడానికి మీరు కాలేజీ ప్రొఫెసరే కానక్కర్లేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాకు షికాగోలో పరిచయమైన ఒక గృహిణి చింతకి సరైన వైద్యం ఏదైనా నిర్మాణాత్మకమైన పనిలో మునిగిపోవటమే అనే సంగతి తాను కనుక్కున్నానని చెప్పింది. నేను న్యూయార్క్ నుంచి మిసూరీలోని ఉన్న మా పొలానికి వెళ్ళటం కోసం ప్రయాణం చేస్తున్న రైలు డైనింగ్ కారులో ఆ స్త్రీని, ఆమె భర్తని కలుసుకున్నాను. పెర్ల్ హార్బర్ సంఘటన జరిగిన మర్నాడే తమ కొడుకు సైన్యంలో చేరాడని ఆ దంపతులు నాకు చెప్పారు. తమకున్న ఒకే ఒక పిల్లవాడి గురించి ఆందోళన పడుతూ తాను తన ఆరోగ్యం పూర్తిగా నాశనం చేసుకున్నానని ఆమె నాతో అంది. వాడెక్కడున్నాడో, క్షేమంగా ఉన్నాడో లేదో, యుద్ధ భూమిలో ఉన్నాడేమో, గాయపడతాడేమో, చనిపోతాడేమో, తన ఆందోళనని ఆమె ఎలా జయించిందని నేను అడిగితే ఆమె ఇలా చెప్పింది. నేను పని కల్పించుకున్నాను. ముందుగా తను పని మనిషిని అనిపించి అన్ని పనులు తనే చేయటం మొదలుపెట్టిందట. కానీ దానివల్ల అంతగా లాభం కలగలేదట. నేను నా ఇంటి పని అంతా యంత్రంలాగా ఆలోచించకుండా చేసుకుపోగలిగేదాన్ని. అందుకని పక్కలు సర్దుతున్నా, గిన్నెలు తోముతున్నా నా మనసులోని ఆందోళన ఎప్పటిలాగే ఉండేది. రోజంతా నన్ను శారీరకంగాను మానసికంగాను నిమగ్నమే ఉంచగల పని నాకు అవసరమని గ్రహించాను. వెంటనే ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్లో సేల్స్ ఉమెన్గా చేరాను అన్నామే. అది బాగా పనిచేసింది. వెంటనే ఊపిరి తీసుకోలేనంత పనిలో పడిపోయాను. కొనుగోలుదారులు 24 గంటలు వస్తువులు ధరలు అడుగుతూనో, సైజులు, రంగులు, పలానవి కావాలని అడుగుతూనో నా చుట్టూ ముగేవారు. నా తక్షణ కర్తవ్యం గురించి తప్ప ఇంకో విషయాన్ని గురించి ఆలోచించే తీరిక ఉండేది కాదు. ఇక రాత్రి అయ్యేసరికి నొప్పెడుతున్న నా కాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచన తప్ప ఇంకేది ఉండేది కాదు. రాత్రి భోజనం చేసి పక్క మీద పడి ముద్దు నిద్రపోయేదాన్ని. బెంగపడటానికి నాకు తీరిక, ఓపిక ఉండేవి కాదు అంది. జాన్ కౌపర్ పోయిస్ అనే రచయిత ద ఆర్ట్ ఆఫ్ ఫర్గెటింగ్ ద అన్ప్లెజెంట్ అనే పుస్తకంలో చెప్పింది ఆమె తనంతటి తానే కనుక్కుంది. పోయిస్ రాసిన వాక్యం తనకి అప్పగించబడిన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక విధమైన భద్రతాభావం, ఒక రకమైన గొప్ప మనశ్శాంతి, ఆనందంతో మనసు ముద్దుబారటం అనేవి నరాలకి ఉపశమనం కలిగిస్తాయి. అలా జరగటం మన పాలిట వరమనే అనాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓసా జాన్సన్ అనే అన్వేషకురాలు ఆందోళన నుంచి, విషాదం నుంచి తాను ఎలా బయటపడిందని నాకు చెప్పింది. ఆమె జీవిత చరిత్రని మీరు కూడా చదివే ఉంటారు. దాని పేరు ఐ మ్యారీడ్ అడ్వెంచర్. ఏ స్త్రీ అయినా సాహస కృత్యాలను పెళ్లి చేసుకుని ఉంటే అది ఆమె అనటానికి సందేహం లేదు. మార్టిన్ జాన్సన్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళు. పెళ్లి చేసుకున్నాక కాన్సాస్లోని కెన్యూక్ బేస్మెంట్ల మీద నుంచి ఆమెని అమాంతం ఎత్తుకెళ్లి బోర్నియాలోని కారడుగు ప్రాంతంలో దించారు. ఒక 25 ఏళ్ల పాటు ఈ కాన్సాన్ దంపతులు ప్రపంచమంతా పర్యటించారు. ఆ పర్యటనలో వాళ్ళు ఏషియా, ఆఫ్రికా దేశపు అడవుల్లో అంతరించిపోతున్న జంతువుల గురించి సినిమాలు తీశారు. కొన్నేళ్ల తర్వాత పేరు పొందిన తమ సినిమాలని దేశాల్లో చూపిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ తిరిగారు. డేన్వర్ నుంచి కోస్టికి వెళ్లే ఒక విమానం ఎక్కారు. ఆ విమానం కొండల్లో కూలిపోయింది. మార్టిన్ జాన్సన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఓసా ఎన్నటికీ లేచి నడవలేదని, పక్కకు అంటుకుని ఉండిపోవాల్సిందేనని డాక్టర్లు అన్నారు. కానీ వాళ్ళకి ఓసా జాన్సన్ గురించి తెలీదు. 3 నెలలకి ఆమె చక్రాల కుర్చీకి మారింది. చక్రాల కుర్చీలో కూర్చుని చాలామంది శ్రోతల ముందు ఉపన్యాసాలు ఇచ్చింది. నిజానికి ఆ సమయంలో ఆమె ఉపన్యాసం విన్న శ్రోతలు 100 పైనే ఉంటారు. అందరి ముందు వీల్ చైర్లోంచే ఉపన్యసించింది.
ఆమె అలా ఎందుకు చేసిందని అడిగినప్పుడు నాకు దుఃఖించడానికి మదన పడటానికి తీరిక ఉండకూడదని అలా చేశాను అని చెప్పింది ఆమె. ఒక శతాబ్దం క్రితం టెన్నిసన్ తన కవితలో వినిపించిన నిజాన్ని ఓసా జాన్సన్ కూడా కనుక్కుంది. టెన్నిసన్ అన్న మాటలు, పనిలో నిమగ్నమై నన్ను నేను మర్చిపోవాలి, లేకపోతే నేను దుఃఖంతో కృషించిపోతాను. అడ్మిరల్ బర్డ్ దక్షిణ ధృవాన్ని కప్పే విశాలమైన మంచు దిబ్బల్లో దాదాపు కూరుకుపోయిన గుడ్సులో 5 నెలల పాటు ఒంటరిగా నివసించినప్పుడు ఇదే నిజాన్ని కనుక్కున్నాడు. ఆ మంచు దిబ్బల్లో ప్రకృతి తాలూకు అతి ప్రాచీన రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అది అమెరికా, యూరోప్ దేశాల భూభాగాలని కలిపితే ఉండే విస్తీర్ణం కన్నా ఎక్కువ విస్తీర్ణం గల అపరిచితమైన భూఖండాన్ని కప్పి ఉంచింది. అడ్మిరల్ బర్డ్ 5 నెలలు అక్కడ ఒంటరిగా గడిపాడు. చుట్టుపక్కల 100 మైళ్ళ దూరంలో ఎటువంటి ప్రాణి లేని నిర్జన ప్రదేశం అది. చలి ఎంత విపరీతంగా ఉండేదంటే తన ఊపిరి గడ్డకట్టి మంచు కణాల్లాగా గాల్లోకి చెర్రి తన చెవి పక్కగా వెళ్ళటం అతను వినగలిగేవాడు. ఎలోన్ అనే తన పుస్తకంలో బర్డ్ ఆత్మస్థైర్యాన్ని ధ్వంసం చేసే ఆ కటిక చీకట్లో 5 నెలలు తాను ఎలా గడిపాడో మనకు చెప్తాడు. పగలు కూడా రాత్రులంత నల్లగానూ ఉండేవి. తను మతిస్థిమితం కోల్పోకుండా ఉండటానికని ఏదో ఒక పనిలో మునిగి ఉండేవాడు. రాత్రి లాంతరు ఆర్పే ముందు మర్నాడు చేయవలసిన పనుల గురించి ఆలోచించడం అలవాటు చేసుకున్నాడు. ఉదాహరణకి గంటసేపు బయటపడటానికి పనికి వచ్చే సొరంగం తవ్వాలని, అరగంట సేపు మంచుని చదును చేయాలని, గంటసేపు ఇంధనం నింపిన డ్రమ్ముల్ని తిన్నగా ఉంచడానికి వినియోగించాలని, సొరంగంలోని గోడల్లో పుస్తకాల కోసం షెల్ఫ్లు తొలవటానికి గంటసేపు, మనుషుల్ని అటు ఇటు తీసుకెళ్లే స్లెట్స్కున్న విరిగిపోయిన వంతెనను బాగు చేయడానికి 2 గంటలు పని చేయాలని ఇలా పనులు జాబితా వేసుకున్నాను అన్నాడు అతను ఆ పుస్తకంలో. మళ్ళీ ఇలా అన్నాడు, ఆ విధంగా సమయాన్ని ముందుగా కేటాయించుకోవడం చాలా అద్భుతంగా ఉండేది. దానివల్ల నన్ను నేను ఎంత గొప్పగా క్రమశిక్షణలో పెట్టుకోగలుగుతున్నాననే భావన కలిగేది. అలాంటిది ఏమీ లేకుండా రోజులు వెలదీయటం నిష్ప్రయోజనం అనిపించి ఉండేది. ఏ ప్రయోజనం లేకుండా రోజులు వెలదీస్తే సామాన్యంగా వచ్చే ఫలితమే దక్కేది. అంటే నా జీవితం చిన్నాభిన్నమైపోయి ఉండేది. ఆ చివరి మాటలను మళ్ళీ ఒకసారి గమనించండి. ఏ ప్రయోజనం లేకుండా రోజులు వెలదీస్తే సామాన్యంగా వచ్చే ఫలితమే దక్కేది. అంటే నా జీవితం చిన్నాభిన్నమై ఉండేది. మనం మదన పడుతూ ఉన్నట్లయితే పాతకాలపు పని అనే మంచి మందుని ఉపయోగించుకోవచ్చని గుర్తుంచుకుందాం. ఆ మాట అనేది ఎవరో కాదు, హార్వర్డ్లో ఒకప్పుడు క్లినికల్ మెడిసిన్ ప్రొఫెసర్గా పనిచేసి దివంగతుడైన డాక్టర్ రిచర్డ్ సి కాబోట్. వాట్ మెన్ లివ్ బై అనే పుస్తకంలో డాక్టర్ కాబోట్ ఇలా అంటాడు, పూర్తిగా లోపరుచుకునే సందేహాలు, సంకోచాలు, ఊగిసలాడే మనస్తత్వం, భయం వల్ల ఆత్మలకి పక్షవాతం సోకిన ఎంతోమంది రోగుల్ని పని అనేది నయం చేయటం చూసి ఒక వైద్యుడిగా నేను ఎంతో ఆనందించాను. మనం చేసే పని వల్ల మనకు లభించే ధైర్యం అమెరికా సాహితీవేత్త ఎమర్సన్ చెప్పిన స్వావలంబన లాంటిదే. ఆయన దాన్ని నిరంతరం ప్రసిద్ధి పొందే విధంగా చెప్పాడు. మనం పనిలో నిమగ్నమే ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని గురించి మదన పడుతూ ఉండినట్లయితే చార్లెస్ డార్విన్ చెప్పినట్లు విబ్బర్ గిబ్బర్ని పొదుగుతూ కూర్చుంటాం. విబ్బర్ గిబ్బర్ అంటే మరేమీ కాదు, జానపద కథల్లో వచ్చే అల్లరి చేసే పిల్ల దెయ్యాలు. అవి మన శక్తినంతా తోడేసి మనకి పనిచేసే శక్తి, కోరిక లేకుండా చేస్తాయి. న్యూయార్క్లో నాకు తెలిసిన ఒక వ్యాపారస్తుడు ఈ విబ్బర్ గిబ్బర్ని వదిలించుకోవటానికి ఎంత పని మీదేసుకున్నాడు అంటే ఇక చింతించడానికి కానీ బొరపాటు చేసుకోవటానికి కానీ అతనికి తీరిక లేకుండా పోయింది. అతని పేరు ట్రెంపర్ లాంగ్మెన్. అతను నా క్లాసులో ఒక విద్యార్థి. చింతని జయించడం గురించి అతను ఇచ్చిన ఉపన్యాసం ఎంత ఆసక్తికరంగా గొప్పగా అనిపించింది అంటే క్లాసు అయ్యాక నాతో రాత్రికి భోజనానికి రమ్మని ఆహ్వానించాను. అతను తన అనుభవాలన్నీ నాకు చెప్పాడు. వాటి గురించి మాట్లాడుకుంటూ మేమిద్దరం ఒక రెస్టారెంట్లో అర్ధరాత్రి దాటేదాకా కూర్చున్నాం. అతను నాకు చెప్పిన విషయాలు ఇవి. 18 ఏళ్ల క్రితం ఒకసారి నేను ఎంత మానసిక ఆందోళనకి గురయ్యాను అంటే నాకు రాత్రులు అసలు నిద్ర పెట్టేదే కాదు. నేను ఒత్తిడికి గురై ఎప్పుడూ చికాగ్గా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉండేవాడిని. నాకు నరాల బలహీనత అనే రోగం వస్తుందేమో అనుకుంటూ ఉండేవాడిని. నేను ఆందోళన పడటానికి తగిన కారణం ఉంది. క్రౌన్ ఫ్రూట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కంపెనీకి నేను కోశాధికారిని. మా కంపెనీ గ్యాలెన్ డబ్బాలలో ప్యాక్ చేయబడ్డ స్ట్రాబెర్రీ పండ్ల మీద $5 లక్షల మొదలుపెట్టింది. 20 ఏళ్లుగా మేము స్ట్రాబెర్రీల గ్యాలెన్ టిన్స్ని ఐస్ క్రీమ్ తయారు చేసేవారికి అమ్ముతున్నాం. ఉన్నట్టుండి మా అమ్మకాలు ఆగిపోయాయి. ఎందుకంటే నేషనల్ డైరీ అండ్ బోర్డెన్ వంటి ఐస్ క్రీమ్ కంపెనీలు తమ ఉత్పత్తిని వేగంగా పెంచి డబ్బుని సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో పీపాలలో ప్యాక్ చేసిన స్ట్రాబెర్రీలను కొనసాగాయి. $5 లక్షల మేము అమ్మలేకపోయిన స్ట్రాబెర్రీల రూపంలో మా దగ్గర ఉండిపోవడమే కాకుండా రాబోయే ఏడాది లోపల ఇంకో $10 లక్షల విలువ చేసే స్ట్రాబెర్రీలను కొనడానికి తీసుకున్న కాంట్రాక్ట్ కూడా ఉంది. అప్పటికే బ్యాంకు నుంచి $350,000 అప్పు తీసుకున్నాం. ఆ అప్పుని తీర్చడం కానీ దాని కాలపరిమితి పెంచడం కానీ జరిగే పని కాదు. ఇంకా నేను ఆందోళన పడటంలో ఆశ్చర్యమేముంది?
నేను కాలిఫోర్నియాలోని వాట్సన్ విల్లో ఉన్న మా ఫ్యాక్టరీకి ఆగమేఘాల మీద వెళ్ళాను. పరిస్థితులు మారిపోయాయని, మనం పూర్తిగా నాశనమైపోబోతున్నామని మా ప్రెసిడెంట్ని ఒప్పించడానికి ప్రయత్నించాను. ఆయన నా మాటలు నమ్మానన్నాడు. మీకు అమ్మకం సరిగ్గా చేయటం చేత కాలేదంటూ ఆయన ఈ సమస్యకి మా న్యూయార్క్ ఆఫీసే కారణం అంటూ ఆరోపించాడు. రోజుల తరబడి బతిమాలి బామాలి అదనంగా స్ట్రాబెర్రీని ప్యాక్ చేయటం ఆపించడానికి, కొత్త స్టాక్ని శాన్ ఫ్రాన్సిస్కోలోని తాజా పళ్ళ దుకాణానికి అమ్మటానికి ఎలాగైతేనే ఒప్పించగలిగాను. దాంతో మా సమస్య దాదాపు పరిష్కారమైంది. ఆ తర్వాత నేను ఆందోళన పడటం మాని ఉండవలసింది. కానీ అలా చేయలేకపోయాను. ఎందుకంటే ఆందోళన పడటం అనేది ఒక అలవాటు. నాకు అది అలవాటైంది. నేను న్యూయార్క్కి తిరిగి వచ్చాక కూడా ప్రతిదానికి ఆందోళన పడసాగాను. ఇటలీలో మేము కొంటున్న చెర్రీ పళ్ళు, హవాయిలో కొంటున్న అనాస పళ్ళు, ఇలాగే ఇంకా ఎన్నిటి గురించో. నేను మళ్ళీ ఒత్తిడికి గురే గాబరా పడసాగాను. నిద్రపోలేకపోయాను. మీకు ముందే చెప్పినట్లు నరాల జబ్బుకి ఆమడు దూరానికి చేరుకున్నాను. ఏ దారి తోచక నాకు జీవన విధానాన్ని ఎంచుకుని నా నిద్రలేవని ఆందోళనని నయం చేసుకున్నాను. నేను పనిలో మునిగిపోయాను. నాకున్న శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించాల్సిన అవసరం పడే సమస్యలతో నేను తలమునకలే ఇంకా బెంగపడేందుకు తీరిక లేకుండా చేసుకున్నాను. ఇంతకుముందు రోజుకి 7 గంటలే పనిచేసేవాడిని. ఇప్పుడు 15-16 గంటలు పనిచేసాగాను. రోజు ఉదయం 8 అయ్యేసరికల్లా ఆఫీసుకు చేరుకునేవాడిని. అర్ధరాత్రి అయ్యేదాకా రోజు అక్కడే గడిపేవాడిని. కొత్త పనులు, బాధ్యతలు మీద వేసుకున్నాను. అర్ధరాత్రి ఇల్లు చేసేసరికి నేను ఎంత అలసిపోయి ఉండేవాడిని అంటే పక్క మీద పడుకోగానే కొద్ది క్షణాల్లో గాఢ నిద్ర పట్టేసేది. ఈ కార్యక్రమాన్ని నేను దాదాపు 3 నెలల పాటు కొనసాగించాను. ఆ సరికి ఆందోళన పడటం అనే అలవాటును వదిలించుకున్నాను. అప్పుడు ఇక మామూలు ప్రకారం రోజుకి 8 గంటలే పనిచేసాగాను. ఇది 18 ఏళ్ల కిందటి విషయం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ నిద్రలేమితో కానీ ఆందోళనతో కానీ నేను బాధపడలేదు. సుప్రసిద్ధ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా చెప్పింది నిజమే. ఈ విషయాన్నన్నిటినీ ఆయన ఒక వాక్యంలో ఇమిడ్చి చెప్పాడు. ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అంటే దాని అర్థం తాము సంతోషంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని గుర్తించి పట్టించుకునేటంత తీరిక వారికి ఉన్నదన్నమాట. అందుచేత దాని గురించి పట్టించుకోండి, ఆలోచించండి, చేతులు రుద్దుకుని పని ప్రారంభించండి. మీ శరీరంలో రక్త ప్రసరణ వేగం పుంజుకుంటుంది. మీ బుర్ర పనిచేయటం ప్రారంభిస్తుంది. కొద్దిసేపట్లోనూ ఈ క్రియాత్మకమైన జీవనోత్సాహం ఆందోళనని పారదోలుతుంది. పని ప్రారంభించండి. చేస్తున్న పనిని కొనసాగించండి. ఈ భూమి మీద ఉన్న అతి చవకైన, అతి ఉత్తమమైన మందు అదొక్కటే. ఆందోళన చెందటం అనే అలవాటును వదిలించుకోవటానికి ఇదిగో నియమం. పని చేస్తూ ఉండండి. ఆందోళన చెందిన వ్యక్తి పనిలో పడి తనను తాను మర్చిపోవాలి, లేదా అతను నిరాశతో కృషించిపోతాడు. చాప్టర్ 7. ఆందోళన మీ బుర్రని పురుగులా తొలిచేయకుండా చూడండి. నేను బతుకున్నంతకాలం బహుశా గుర్తుండిపోయే ఒక విచిత్రమైన కథని మీకు చెప్తాను. న్యూజెర్సీలోని మేపల్వుడ్ అనే ఊళ్ళో ఉండే రాబర్ట్ మూర్ నాకు ఈ కథ చెప్పాడు. మార్చి 1945లో నా జీవిత కాలంలోకెల్లా పెద్ద పాఠాన్ని నేను నేర్చుకున్నాను. ఇండో చైనా తీరంలో ఉన్న సముద్రంలో 276 అడుగుల లోతున్న నీళ్ళలో మునిగి ఉండగా నేను ఆ పాఠాన్ని నేర్చుకున్నాను. బయా SS-318 అనే జలాంతర్గామిలో ప్రయాణం చేస్తున్న 88 మందిలోనూ నేను ఒకడిని. రాడార్ సహాయంతో జపాన్ దేశానికి చెందిన కావలి నౌకలు కొన్ని మా వైపే వస్తున్నాయని తెలుసుకున్నాం. తెల్లవారబోతుండగా మేము నీటిలో మునిగి దాడి చేయడానికి సిద్ధమయ్యాం. నేను పెరిస్కోప్ సహాయంతో జపాన్ సేనలు బాంబులు వేసే ఒక డిస్ట్రోయర్తోనూ, ఒక ట్యాంకర్తోనూ, ఒక మందుపాత్ర పెట్టే నౌకతోనూ మా వైపు రావటం గమనించాను. మేము అంగరక్షక నౌక మీద 3 నౌకలను ధ్వంసం చేసే టార్పెడోలని పేల్చాం. కానీ మా గురి తప్పింది. ఒక్కొక్క టార్పెడో పేల్చినప్పుడు ఆ యంత్రం సరిగ్గా పనిచేయలేదు. బాంబులు వేసే నౌకపై మేము దాడి చేశామని తెలియనందున అది ఇంకా మా వైపే రాసాగింది. ఆఖరి నౌక మందుపాత్ర పెట్టే నౌకని పేల్చడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇంతలో అది ఉన్నట్టుండి పక్కకి తిరిగి నేరుగా మా మీదకి రాసాగింది. మేము 150 అడుగుల లోతుకి వెళ్ళి దాక్కుందామని ప్రయత్నించాం. అంత లోతులోంచి దాడిని తప్పించుకునేందుకు సన్నాహాలు చేసుకున్నాం. కిటికీలకి అదనంగా గడియలు అమర్చాం. అంతేకాకుండా ఆ సబ్మెరీన్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉండేందుకు ఫ్యాన్లు, ఏసీలు, విద్యుత్తుతో పనిచేసే తదితర యంత్రాలు ఆపేశాం. 3 నిమిషాల తర్వాత పెద్ద ప్రళయమే వచ్చింది. నీటిలోకి పేలే 6 బాంబులు మా చుట్టూ పేలి మా సబ్మెరీన్ని సముద్రంలో నీలమట్టానికి 276 అడుగుల లోతుకి నెట్టేశాయి. మేము హడలిపోయాం. 1000 అడుగుల కన్నా తక్కువ లోతున్న నీటిలో దాడి చేయటం చాలా ప్రమాదకరం. 500 అడుగుల కన్నా తక్కువ లోతు ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రాణాలకు ముప్పే. అందులో సగం కన్నా కొంచెం ఎక్కువ లోతులో ఉన్న మాపై దాడి జరుగుతుంది. భద్రత దృష్ట్యా ఆలోచిస్తే మోకాల లోతు నేలనే ఆనాలి.
15 గంటల పాటు ఆ మెయిన్ లేయర్ నీటిలోకి బాంబులు పేలుస్తూనే ఉంది. అటువంటి బాంబు సబ్మెరీన్కి 15 అడుగుల దూరంలో పేలిందంటే ఆ దెబ్బకి సబ్మెరీన్కి కన్నం పడుతుంది. మాకు 50 అడుగుల దూరంలో ఎన్నో బాంబులు పేలాయి. జాగ్రత్తగా ఉండండి అని నిశ్శబ్దంగా మా బంకులో పడుకుని ప్రశాంతంగా ఉండమని ఆదేశం జారీ అయింది. నేను పిక్క చెక్కిపోయి ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను. ఇది చావే. మళ్ళీ మళ్ళీ నాలో నేను అనుకోసాగాను, ఇది చావే, ఇది చావే. ఫ్యాన్లు ఏసీ ఆపేయడం వల్ల సబ్మెరీన్లోని ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్హీట్కి పెరిగింది. అయినప్పటికీ నేను భయంతో గడ్డకట్టుకుపోయి స్వెటర్లు లోపల ఫర్లైనింగ్ ఉన్న కోటు వేసుకుని ఇంకా చలికి ఉనుగుతూనే ఉన్నాను. నా పళ్ళు టక్టక్లాడసాగాయి. ఒళ్ళంతా చల్లటి చెమటలు పట్టాయి. ఆ దాడి 15 గంటల పాటు సాగింది. ఆ తర్వాత హఠాత్తుగా ఆగిపోయింది. జపాన్ వారి మెయిన్ లేయర్లోని మందు సామాగ్రి అయిపోయిందని, అది వెళ్ళిపోయిందని అర్థమైంది. ఆ 15 గంటల పాటు జరిగిన దాడి 15 మిలియన్ ఏళ్ల పాటు కొనసాగినట్లు అనిపించింది. నా జీవితం అంతా ఒక్కసారి నా కళ్ళ ముందు కదిలింది. నేను చేసిన చెడ్డ పనులన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఆందోళన పడ్డ ప్రతి చిన్న విషయము జ్ఞాపకం వచ్చింది. నౌకాదళంలో చేరక మునుపు నేను ఒక బ్యాంకులో గుమస్తగా పనిచేసేవాడిని. అప్పుడు ఎక్కువసేపు పని చేయవలసి రావటం గురించి, తక్కువ జీతం గురించి, ఉద్యోగంలో పైకి వెళ్ళటానికి లేని అవకాశాల గురించి ఊరికి ఆందోళన పడేవాడిని. ఆందోళన ఎందుకంటే నాకు సొంత ఇల్లు, సొంత కారు, భార్యకు మంచి బట్టలు కొనే అవకాశం లేకపోయింది. నన్ను ఎప్పుడూ సతాయిస్తూ కోప్పడుతూ ఉండే నా పాత బాస్ని నేను ఎంతగా ఏవగించుకునేవాడినో. రాత్రి ఇల్లు చేరేసరికి నేను చిరాగ్గా చిరుపురులాడుతూ ఉండేవాడిని. చిన్న చిన్న విషయాలకి భార్యతో పోట్లాడేవాడిని. కారు ప్రమాదంలో ఎప్పుడో దెబ్బ తగిలి నుదుటి మీద మిగిలిపోయిన మచ్చ గురించి తెగ బాధపడేవాడిని. చాలా ఏళ్ల క్రితం ఆ బాధలన్నీ ఎంతో పెద్దవిగా అనిపించేవి. కానీ ఈ నీటి లోపల నన్ను పైలోకాలకి పంపటానికి ప్రయత్నించే బాంబుల ముందు అవి ఎంతో అసంబద్ధంగా అర్థం లేనివిగా అనిపించాయి. అప్పటికప్పుడు నేను ఒక ఒట్టు పెట్టుకున్నాను. మళ్ళీ బతికి పట్టకడితే నేను ఇంక ఎప్పుడు ఎన్నడూ ఆందోళన పడను. ఎప్పుడు 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 సిరాక్యూస్ యూనివర్సిటీలో 4 ఏళ్లు చదువుకుని కూడా నేర్చుకుని జీవించే కళని ఆ భయంకరమైన 15 గంటల సబ్మెరీన్లో గడిపి నేను నేర్చుకోగలిగాను. మనం తరచూ జీవితంలో మనకు వచ్చే పెద్ద పెద్ద కష్ట నష్టాలని ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటాం. కానీ చిన్న చిన్న విషయాలు మనల్ని విసిగిస్తే చేతులెత్తేస్తాం. ఉదాహరణకి షామ్యూల్ పెపిస్ లండన్లో సర్ హారీవెన్ తలని తెగనరకటం తాను చూశానని డైరీలో రాసుకున్నాడు. సర్ హారీ వజ్రశైలి మీద నిలబడ్డప్పుడు తనకి ప్రాణభిక్ష పెట్టమని కోరలేదు. కత్తి పట్టుకుని నిలబడిన తలారితో తన మెడ మీద సలుపుతున్న కురుపుకి కత్తి తగలకుండా చూడమని బతిమాలాడు. ధ్రువప్రాంతంలోని ఆ భీకరమైన చలి రాత్రి అడ్మిరల్ బర్డ్ కనిపెట్టిన ఇంకో విషయం అది. తన సైనికులు ఆ చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ గొడవ చేసి అసలు విషయం గురించి ఎక్కువ ఆందోళన పడలేదు. నోరెత్తకుండా ప్రమాదాన్ని, కష్టాలని 0కి 80 డిగ్రీల కింద ఉన్న చలిని భరించారు. కానీ ఒకే బంక్లో ఉండేవాళ్ళు. అవతలివాడు తన సామానుని తన వైపు కొద్దిగా తోశాడని, పూర్తిగా అతనితో మాట్లాడటం మానేయటం నాకు తెలుసు. ఇంకో సైనికుడికి తన పక్కన కూర్చున్న వ్యక్తి అదే పనిగా నవ్వులుతుండడం చూస్తే తిండి సహించేది కాదు. అందుకే ఆ సైనికుడు భోజనాల గదిలో అటువంటి వ్యక్తి కంటపడకుండా ఉన్న జాగాలో కూర్చుని భోంచేసేవాడు. ధ్రువ ప్రాంతంలోని క్యాంపుల్లో అటువంటి చిన్న చిన్న విషయాలు సైతం ఎంతో క్రమశిక్షణ గల వాళ్ళని దాదాపు విచ్చువాళ్ళని చేయగలవు అన్నాడు అడ్మిరల్ బర్డ్. మీరు ఇంకా విషయాన్ని కూడా చెప్పి ఉండాల్సింది బర్డ్. చిన్న విషయాలు వివాహితులను పిచ్చివాళ్ళని చేయగలవని, ఈ ప్రపంచంలో దుఃఖాలకి సగం వరకు అవే కారణమని చెప్పి ఉండవచ్చు. కనీసం విజ్ఞులు చెప్పేది అదే. ఉదాహరణకి షికాగోలోని జెఫ్ జోసెఫ్ సబాత్ కలిసిమెలిసి సవ్యంగా వివాహ జీవితం గడపమని 40,000 జంటలకి మధ్యవర్తిగా వ్యవహరించాడు. దాంపత్య జీవితంలో దుఃఖం చేటు చేసుకోవడానికి అతి చిన్న విషయాలే కారణం అంటాడాయన. న్యూయార్క్ కౌంటీలో ఒకప్పుడు డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేసిన ఫ్రాంక్ ఎస్ హోగన్, మా క్రిమినల్ కోర్టులో సగం కేసులు పూర్తిగా చిన్న చిన్న విషయాల దగ్గర మొదలవుతాయి. బార్లలో చేసే ప్రేలాపనలు, ఇళ్లలోకి రంది, అవమానపరిచే ఒక విమర్శ, చులకనపరిచే ఒక మాట, దురుసు ప్రవర్తన, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద కొట్లాటలకి, హత్యలకి దారితీస్తాయి. మనలో చాలా తక్కువ మందికి క్రూరంగానూ ఎక్కువగానూ అన్యాయం జరుగుతుంది. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చిన్న చిన్న దెబ్బలే, అవమానాలే, మన అహంకారాన్ని కుదిపేసే చిన్న చిన్న విషయాలే ఈ లోకంలో సగం బాధలకి కారణం అని అంటాడు. ఎలినోర్ రూజ్వెల్ట్ వివాహం చేసుకున్న కొత్తలో తను కొత్తగా నియమించిన వంట మనిషి వంట సరిగ్గా చేయలేదని రోజుల తరబడి ఆందోళన పడింది. కానీ అదే ఇప్పుడు అలా జరిగితే నేను నోరు చప్పరించేసుకుని ఆ సంగతి మర్చిపోతాను అంది రూజ్వెల్ట్ భార్య. బాగుంది, పెద్దరికంగా వ్యవహరించడం అంటే అదే. క్యాథరిన్ ద గ్రేట్ కూడా ఎంతో పెద్ద నిరంకుశరాలైనప్పటికీ వంట మనిషి ఏ వంటకాన్నైనా పాడు చేస్తే నవ్వేసి ఊరుకునేది. నేను నా భార్య షికాగోలోని ఒక మిత్రుల ఇంటికి భోజనానికి వెళ్ళాం. మాంసాన్ని ముక్కలు కోసేటప్పుడు నా మిత్రుడు ఒక పొరపాటు చేశాడు. నేను దాన్ని గమనించలేదు. ఒకవేళ గమనించినా అంతగా పట్టించుకుని ఉండేవాడిని కాదు.
కానీ అతని భార్య దాన్ని గమనించి మా ఎదుటే అతని నానా మాటలో అంది. జాన్, చేసే పని మీద ధ్యాస ఉంచు, నువ్వెప్పటికీ సరిగ్గా వండటం నేర్చుకోలేవా అని అరిచింది. ఆ తర్వాత మాతో ఈయన ఎప్పుడూ పొరపాట్లు చేస్తూనే ఉంటాడు, సరిగ్గా చేద్దామని అసలు ప్రయత్నించడు అంది. బహుశా మాంసాన్ని ముక్కలుగా కోయటం అతను నేర్చుకోలేదేమో. కానీ ఆమెతో 20 ఏళ్లు కలిసి జీవించడానికి ప్రయత్నిస్తున్నందుకు నేను అతన్ని మెచ్చుకుంటున్నాను. నిజం చెప్తున్నాను, ఆమె తిట్లు వింటూ పీకింగ్ డక్ని, షార్క్ ఫిన్స్ ని తినే బదులు ప్రశాంతమైన వాతావరణంలో ఆవుపిండి నంచుకుంటూ హాట్ డాగ్స్ ని తినడానికి నేను ఇష్టపడతాను. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత మా ఇంటికి కొందరు స్నేహితులు భోజనానికి వచ్చారు. సరిగ్గా వాళ్ళు వచ్చే ముందు నా భార్య నాప్కిన్ లో 3 టేబుల్ క్లాత్ కి మ్యాచ్ కావడం లేదని గమనించింది. ఆమె తరువాత నాతో చెప్పిన సంగతి ఇది. నేను వెంటనే వంట మనిషి దగ్గరికి పరిగెత్తాను. ఆ 3 నాప్కిన్లు లాండ్రీ వాడి దగ్గర ఉన్నాయని తెలిసింది. ఎంతలో అతిథులు రానే వచ్చారు. మార్చడానికి సమయం చాలదు. నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఈ దిక్కుమాలిన పొరపాటు ఈరోజే జరగాల, నా ఆనందాన్ని పాడు చేయాలా అనే ఆలోచన తప్ప నాకు ఇంకేమీ తోచలేదు. వెంటనే నేను నా ఆనందాన్ని ఈ చిన్న విషయానికి ఎందుకు పాడు చేసుకోవాలి అనుకుని భోజన సమయాన్ని ఆనందంగా గడపాలని నిశ్చయించుకున్నాను. అలాగే గడిపాను. స్నేహితులు నేనంత సమర్థురాలైన గృహిణిని కాదని అనుకొని నేను బెదురుగొడ్డునని, కోపిష్టిదానని అనుకోకుండా ఉంటే చాలు. ఏదేమైనా నేను గమనించినంత వరకు నాప్కిన్స్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. చట్టానికి సంబంధించిన ఒక సిద్ధాంతం అందరూ ఎరిగింది. చట్టం చాలా చిన్న విషయాలను పట్టించుకోదు. మనశ్శాంతి కావాలంటున్న మనిషి కూడా అదే పని చేయాలి. చాలా మటుకు చిన్న విషయాల వల్ల కలిగే చిరాకుని అధిగమించాలి అంటే మన దృక్పథాన్ని మార్చుకోవాలి. ఆనందాన్ని ఇచ్చే ఒక కొత్త దృక్కోణాన్ని మనసులో అమర్చుకోవాలి. ది హ్యాడ్ టు సీ ప్యారిస్ వంటి పుస్తకాలని డజన్ల కొద్దీ రాసిన హోమర్ క్రాయ్ అనే నా మిత్రుడు దీన్ని ఎలా సాధించాలి అని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చాడు. తను ఒక పుస్తకాన్ని రాస్తున్నప్పుడు న్యూయార్క్లోని తన అపార్ట్మెంట్లో ఉన్న రేడియేటర్లు చేసే చప్పుడు అతన్ని దాదాపు పిచ్చివాడిని చేసింది. వాటిలోని ఆవిరి రకరకాల చప్పులు చేసేది. అతను తన బల్ల ముందు కూర్చుని విసుగు, కోపంతో ఆవిర్లు కక్కేవాడు. హోమర్ క్రాయ్ ఆ తర్వాత తనకు జరిగిన అనుభవాలని ఇలా చెప్పాడు. నేను కొంతమంది స్నేహితులతో కలిసి ఒక సాహస యాత్రకు బయలుదేరాను. మేము మధ్య మధ్య మజిలీలు చేసుకుంటూ యాత్ర చేయడానికి నిశ్చయించుకున్నాం. క్యాంపులో కర్ర పొలలతో మంట చేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు మండుతున్న ఆ పొలలు చేసే పెటేలుమనే చప్పుడు రేడియేటర్ల చప్పుడులాగే ఉంది కదా అని నాకు అనిపించింది. మరి నాకు ఇది నచ్చుతుంది, కానీ అది ఎందుకు నచ్చటం లేదు? ఇంటికి తిరిగి వెళ్ళాక నాలో నేను ఇలా అనుకున్నాను. మంటల్లో పొలలు చిట్లే చప్పుడు చెవులకి ఇంపుగా అనిపించింది. రేడియేటర్లు చేసే చప్పుడు కూడా అటువంటిదే. నేను ఆ చప్పుడు గురించి ఆందోళన పడకుండా నిద్రపోతాను. అలాగే నేను నిద్రపోయాను. కొద్ది రోజుల పాటు రేడియేటర్ల శబ్దం నాకు వినిపిస్తూనే ఉండేది. కానీ చాలా త్వరగా నేను వాటి గురించి మర్చిపోయాను. చిన్న చిన్న కలతలు ఎప్పుడూ అలాగనే ఉంటాయి. మనకి అవి చిరాకు కలిగిస్తాయి. దాంతో మనం ఎప్పుడూ మండిపడుతూ ఉంటాం. ఎందుకంటే మనం గోరంతని కొండంతలు చేసి చూస్తాం. డిస్రేలి అంటాడు, జీవితం చాలా చిన్నది, దానిని నీచంగా చూడకూడదు. దిస్ వీక్ అనే పత్రికలో ఆండ్రే మారే ఇలా రాశాడు. ఆ మాటలు నాకు కలిగిన ఎన్నో బాధాకరమైన అనుభవాలను నాకు సాయం చేశాయి. మనం అసహించుకోవాల్సినవి, మర్చిపోవాల్సిన ఎన్నో చిన్న చిన్న విషయాలు మన మనశ్శాంతిని పాడు చేస్తుంటే మనం చూస్తూ కూర్చుంటాం. ఇక్కడ ఈ భూమి మీద మనం బతికి ఉండబోయేది కొన్ని దశాబ్దాలు మాత్రమే. కానీ మళ్ళీ వెనక్కి పొందలేని ఎన్నో గంటల్ని సంవత్సరం లోపునే అందరూ మర్చిపోయే పనికిమాలిన విషయాల గురించి మదన పడుతూ గడుపుతాం. వద్దు, మనం జీవితాన్ని సార్థకమైన పనులకి, ఆలోచనలకి మాత్రమే కేటాయిద్దాం. గొప్ప ఆలోచనలకి, నిజమైన ఆప్యాయతకి, 4 కాలాల పాటు నిలిచే కార్యకలాపాలకి. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది, దానిని నీచంగా చూడకూడదు. జీవితం క్షణభంగురం, దాని ప్రాముఖ్యతను తగ్గించకండి అనే విషయాన్ని రూడ్యార్డ్ కిప్లింగ్ వంటి మహారచయిత కూడా అప్పుడప్పుడు విస్మరించాడు. ఫలితం వెర్మాంట్ చరిత్రలో అతి ప్రసిద్ధమైన కోర్టు వాగ్వివాదం అతనికి, అతని బావమరిదికి మధ్యన జరిగింది. ఆ జగడం ఎంత ప్రసిద్ధి పొందిందంటే దాని మీద ఒక పుస్తకమే వచ్చింది. రూడ్యార్డ్ కిప్లింగ్స్ వెర్మాంట్ ఫ్యూడ్ దాని పేరు. జరిగిన కథ, కిప్లింగ్ వెర్మాంట్లో ఉండే ఒక అమ్మాయిని పెళ్లాడాడు. ఆమె పేరు కారోలిన్ బాలిస్టియర్. వెర్మాంట్లోని బ్రాటల్ బోరోలో ఒక అందమైన ఇల్లు కట్టుకుని తన శేష జీవితాన్ని ఆ ఇంట్లోనే గడపాలని అనుకున్నాడు. అతని బావమరిది బీటీ బాలిస్టియర్కి క్లిప్పింగ్కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. త్వరలోనే వాళ్ళిద్దరూ ప్రాణమిత్రులుగా మారి కలిసిమెలిసి పనులు చేసుకోవటం, ఆటలాడుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్లిప్పింగ్ బాలిస్టియర్ వద్ద కొంత భూమిని కొన్నాడు. ఏడాదికి ఒకసారి బాలిస్టియర్ ఆ భూమిలో ఉన్న ఎండుగడ్డిని కోసి తీసుకోవటానికి అనుమతిస్తానని క్లిప్పింగ్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ గడ్డి మైదానంలో క్లిప్పింగ్ పూల మొక్కలు నాటడం బాలిస్టియర్కి కనబడింది. అతని రక్తం ఉడికిపోయింది. అతను ఇంతెత్తున లేచాడు. క్లిప్పింగ్ కూడా అతని నానా మాటలు అన్నాడు.
వెర్మాంట్లోని పచ్చని కొండల మీద గాలి నీలంగా మారింది. కొన్నాళ్ళ తర్వాత క్లిప్పింగ్ సైకిల్ మీద వెళ్తుండగా అతని బావమరిది కొన్ని గుర్రాలని బండిని ఉన్నట్టుండి అతని దారికి అడ్డంగా నిలబెట్టి కిప్లింగ్ని సైకిల్ మీద నుంచి పడేశాడు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మతి చెడు ఉన్నప్పుడు దానికి కారణం మీరే అని అంటున్నప్పుడు మీరు మనసుని అదుపులో పెట్టుకోగలిగితే అని రాసిన కిప్లింగ్ తన మనసుని అదుపులో పెట్టుకోలేక బాలిస్టియర్ని అరెస్టు చేయించడానికి వారెంట్ పంపిస్తానని శపథం చేశాడు. దాని తర్వాత ఒక సంచలనాత్మకమైన కోర్టు కేసు నడిచింది. పెద్ద పెద్ద ఊళ్ళ నుంచి విలేకరులు ఆ ఊరికి వచ్చారు. ఆ వార్త ప్రపంచమంతటా ప్రసారమైంది. ఒక పట్టాన ఏమీ తేలలేదు. కిప్లింగ్ అతని భార్య అమెరికాలోని తమ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతి చిన్న విషయం ఎండుగడ్డి కోసం ఎంత ఆందోళన, ఎన్ని కటువైన అనుభవాలు. 24 శతాబ్దాల క్రితం ఎథెన్స్ నగర సైన్యాధిపతి గొప్ప రాజనీతిజ్ఞుడు పెరికిల్స్, రండి సోదరులారా, మనం విషయాలని పట్టు కూర్చుని ఇంత సమయాన్ని వృధా చేయొద్దు అన్నాడు. నిజంగానే మనం అదే చేస్తాం. డాక్టర్ హ్యారీ ఎమర్సన్ పాస్టిక్ చెప్పిన కథలన్నింటిలోకి ఎంతో ఆసక్తికరమైన కథ అడవిలో ఉండే ఒక రాక్షసుడు యుద్ధాలు చేసి గెలవటం, ఓడటం గురించిన కథ వినండి. కొలరాడోలోని లాంగ్ పీక్ అనే కొండవాలులో చచ్చిపోయి మూడు బారిన ఒక బ్రహ్మాండకరమైన చెట్టు ఉంది. ప్రకృతికి ప్రేమించే వాళ్ళు అది 400 ఏళ్లుగా అక్కడ ఉందని అంటారు. కొలంబస్ సాన్ సాల్వడోర్లో ఓడ దిగినప్పుడు అది చిన్న మొలకగా ఉండేదని, ప్లిమత్లో తీర్థయాత్రికులు వచ్చి బస్ చేసినప్పుడు పెద్ద మొక్కగా పెరిగిందని అంటారు. దాని సుదీర్ఘమైన జీవితంలో దాని మీద 14 సార్లు పిడుగులు పడ్డాయట. ఈ 4 శతాబ్దాల్లోనూ లెక్కలేనన్ని తుఫానులు, మంచు ప్రవాహాలు దాన్ని తాకుతూ గర్జిస్తూ వెళ్ళాయి. అన్నిటినీ ఎదుర్కొని అది కూడా బతికే ఉంది. చివరికి చీడ పురుగుల దండు వచ్చి ఆ చెట్టు మీదకి దాడి చేసి దాన్ని నేలమట్టం చేసేశాయి. ఆ పురుగులు చెట్టు మొదలుకుని తింటూ లోపలికి చొచ్చుకుపోయి క్రమంగా దాని శక్తిని హరించేశాయి. దాంతో చిన్నవైనప్పటికీ విడవకుండా చెట్టుని తింటూ పోవటం చేత అవి దాన్ని చెప్పగలిగాయి. అడవిలోని ఆ రాక్షసుని మీద పడిన వయసు ఏమీ చేయలేకపోయింది. పిడుగుల ధ్వంసం చేయలేకపోయాయి. తుఫానులు లోబర్చుకోలేకపోయాయి. మనిషి 2 వేళ్ల మధ్య నలిపి చంపేయగల చిన్న చిన్న పురుగుల ముందు చివరికి అది తన ప్రాణాన్ని పోగొట్టుకుని నేల కొరగవలసి వచ్చింది. మనం అందరం ఆ అడవిలో పోరాటం సాగించిన బ్రహ్మాండమైన చెట్లు లాంటి వారం కావా? మనం కూడా జీవితంలో అరుదుగా ఎదురొచ్చే తుఫానుల్ని, హిమ ప్రవాహాలని, పిడుగుపాట్లని ఎలాగో అలాగ తప్పించుకుని కూడా కేవలం చిన్న చిన్న పురుగుల లాంటి కలతలు మన మనసుల్ని చిందరించేయటం చూస్తూ కూర్చుంటాం కదా. చూపుడు వేలికి బొటన వేలికి మధ్య నలిగిపోయి చిన్న చిన్న పురుగులే అవి. వ్యోమింగ్ రాష్ట్రంలో రహదారి పర్యవేక్షకుడుగా ఉన్న చార్ల్స్ సైఫ్రిడ్తోనూ అతని స్నేహితులతోనూ కలిసి నేను అక్కడ ఉన్న టెటన్ జాతీయ ఉద్యానవనంలో ప్రయాణం చేశాను. ఆ పార్క్లోని రాక్ఫెల్లర్ ఎస్టేట్ని చూడడానికి మేమందరం బయలుదేరాం. కానీ నేను ఎక్కిన కారు తప్పు రోడ్డున మలుపు తిరిగి దారి తప్పడం చేత మిగతా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన గంట సేపటికి నేను అక్కడికి చేరుకున్నాను. ప్రైవేట్ గేట్ని తెరిచే తాళం చెవి మిస్టర్ సైఫ్రెడ్ దగ్గర ఉండటంతో ఆ పార్కులోని చెట్టు కింద ఒక్కలో ముసిరే దోమల నుంచి తప్పించుకుంటూ గంట సేపు అతను మా కోసం నిలబడ్డాడు. సన్యాసిని కూడా పిచ్చివాడిని చేయగలిగే దోమలున్నాయి అక్కడ. కానీ అవి చార్ల్స్ సైఫ్రెడ్ని ఏమీ చేయలేకపోయాయి. మా కోసం వేచి ఉన్న సమయంలో అతను చెట్ల నుంచి ఒక చిన్న కొమ్మని కోసి దానితో విజిల్ తయారు చేశాడు. మేము అక్కడికి చేరుకునేసరికి అతను దోమల్ని తిట్టుకుంటూ కనిపించాడా? లేదు, అతను విజిల్ ఊతున్నాడు. అల్ప విషయాలని ఎలా పరిగణించాలో తెలిసిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం నేను ఆ విజిల్ని నా దగ్గర భద్రంగా దాచుకున్నాను. చింత మీ అంతు చూసే లోపల మీరే దాని అంతు చూడండి అనే అలవాటును పెంపొందించుకోవటానికి ఇదిగో నియమం 2. నీచమని ఎంచి మర్చిపోవలసిన ఎన్నో చిన్న చిన్న విషయాలు మన మనశ్శాంతిని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. గుర్తుంచుకోండి, జీవితం క్షణభంగురం. దాని ప్రాముఖ్యతను తగ్గించకండి. చాప్టర్ 8. మీకున్న ఎన్నో రకాల ఆందోళనలన్నీ దూరం చేసేందుకు ఒక సూత్రం. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మిసూరీలోని ఒక పొలంలో పెరిగాను. ఒకరోజు చెర్రీ పండ్ల గింజల్ని భూమిలో పాతటంలో మా అమ్మకు సాయం చేస్తూ నేను హఠాత్తుగా ఏడవసాగాను. ఇప్పుడేమైందని అలా ఏడుస్తున్నావు అని అడిగింది మా అమ్మ. నేను వెక్కుతూ బతికుండగానే నన్ను పాత పెడతానేమోనని నాకు భయంగా ఉంది అన్నాను. ఆ రోజుల్లో నాకు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని గురించి ఆందోళన ఉండేది. ఉరుములు మెరుపులతో వానలు కురిస్తే నా మీద పిడుగు పడుతుందేమోనని భయం వేసేది. సంపాదన తగ్గిపోతే మాకు తినటానికి తిండి ఉండదేమోనని భయపడేవాడిని. చచ్చిపోయాక నరకానికి పోతానేమోనని భయపడి విపరీతంగా ఆందోళన పడేవాడిని. నా పెద్ద చెవుల్ని నాకన్నా పెద్ద కుర్రాడు శామ్ వైట్ కత్తిరిస్తాడేమోనని అడలిపోతూ ఉండేవాడిని. వాడు అలా చేస్తానని ఎప్పుడూ బెదిరిస్తూ ఉండేవాడు. మరి
నేను టోపీ ఎత్తి అభివాదనలు చెబితే ఆడపిల్లలు నన్ను చూసి నవ్వుతారని భయం వేసేది. ఏ అమ్మాయి అయినా నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతుందో లేదోనని ఆందోళన పడేవాడిని. పెళ్ళైన వెంటనే నా భార్యతో ఏం మాట్లాడాలి అని ఆలోచించి కలసపడేవాడిని. ఊళ్ళో మన చర్చిలో పెళ్లి చేసుకుని 4 చక్రాల గుర్రబండి ఎక్కి ఫామ్కి వెళ్తామని ఊహించుకునేవాడిని. కానీ అలా వెళ్ళే సమయంలో ఇల్లు చేరేదాకా నేను ఆమెతో మాట్లాడుతూ ఉండటం ఎలా 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 భూమిని తలకిందులు చేసే ఆ సమస్య గురించి నాగలి వెనక నడుస్తూ నేను గంటలు గంటలు ఆలోచించేవాడిని. ఏళ్ళు గడిచిన కొద్దీ నేను ఆందోళన పడిన విషయాల్లో 99% అసలు జరగవని గ్రహించాను. ఉదాహరణకి నేను ముందే చెప్పినట్లుగా ఒకప్పుడు మెరుపుల్ని చూసి హడలిపోయేవాడిని. కానీ జాతీయ భద్రతా సమితి లెక్కల ప్రకారం ఏడాదికి 3,50,000 మందిలో ఒక్కరు మాత్రమే పిడుగుపాటికి మరణిస్తారన్న విషయం ఇప్పుడు నాకు తెలుసు. ప్రాణాలతో ఉండగా నన్ను పాతిపెడతారేమోనన్న భయం మరింత అర్థం లేనిది అనిపించింది. కొన్ని వేల ఏళ్ల క్రితం కూడా పరిమళ ద్రవాలతో శవాలను భద్రపరిచే రోజులకు ముందు కూడా 1,000,000 మందిలో ఒకరిని కూడా అలా ప్రాణాలతో పాతిపెట్టి ఉంటారని నేను అనుకున్నాను. కానీ ఒకప్పుడు అలా చేస్తారేమో అన్న భయంతో నేను ఏడ్చాను. 8 మందిలో ఒకరు క్యాన్సర్తో చనిపోతారు. నేను నిజంగా ఆందోళన పడాలి అంటే క్యాన్సర్ గురించి భయపడి ఉండవలసిందే, కానీ పిడుగు పడుతుందని ప్రాణాలతో నన్ను పాతిపెడతారని కాదు. నేను బాల్యంలోనూ కౌమార్య దశలోనూ కలిగే భయాల గురించి మాట్లాడుతున్నానని తెలుస్తూనే ఉంది. కానీ పెద్దవాళ్ళ భయాలు కూడా చాలాసార్లు ఇంతే అర్థరహితంగా ఉంటాయి. మనం చిరుబురులాడటం ఆపి ఆ సమయంలో లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం మన ఆందోళనలకు సరైన సమర్థన ఉందా లేదా అని తెలుసుకోగలిగితే ఈ క్షణమే మన ఆందోళనను చాలా వాటిని తొలగించుకోవచ్చు. ఎప్పుడో కానీ జరగని విషయాల గురించి అందరినీ ఆందోళన పడేటట్టు చేసి ఈ లోకంలోకెల్లా ప్రఖ్యాతిగాంచిన లాయర్స్ ఆఫ్ లండన్ అనే బీమా కంపెనీ లెక్కలేనన్ని లక్షల డాలర్లు సంపాదించుకుంది. లాయర్స్ ఆఫ్ లండన్ అందరూ ఆందోళన పడే కష్టాలు నష్టాలు అసలు ఎప్పుడూ సంభవించవని వాళ్ళతో పందెం వేస్తుంది. అయినా వాళ్ళు దాన్ని పందెం అని అనరు, బీమా అంటారు. కానీ నిజానికి సగటు సూత్రమే దానికి ఆధారం. ఈ పెద్ద బీమా కంపెనీ గత 200 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తుంది. మనుషుల మనస్తత్వం మారకపోతే ఇంకొక 50 శతాబ్దాల వరకు ఇలాగే ఉంటూ సగటు సూత్రం లెక్కన ఎప్పుడో కానీ ఇటువంటి నష్టాలని ఎదుర్కొని చెప్పుల్ని షిప్పుల్ని సీలింగ్ వ్యాక్స్ని కూడా బీమా చేయడంలో విజయాన్ని సాధిస్తుంది. సగటు సూత్రాన్ని పరీక్షిస్తే వెలికి వచ్చే వాస్తవాలు మనని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఉదాహరణకి రాబోయే 5 ఏళ్ల కాలంలో నాకు గెట్టిస్బర్గ్ యుద్ధం వంటి భయంకరమైన యుద్ధంలో పాల్గొనాలని తెలిస్తే నేను హడలిపోతాను. కానీ నాకు వీలైనంత మొత్తాన్ని బీమా చేస్తాను. విల్లు రాసి నా ఆస్తిపాస్తుల గురించి చేయవలసిన పనుల గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నేను బహుశా ఆ యుద్ధ భూమి నుంచి ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు. అందుచేత మిగులున్న ఈ కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటాను. అయినా సగటు సొత్తున లెక్కన గెట్టిస్బర్గ్ యుద్ధం వల్ల కలిగే ప్రమాదము శాంతి నెలకొని ఉన్న సమయంలో కూడా 50 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మనుషులు ఎదుర్కొనే అవకాశం ఉంది. నేను చెప్పేది ఏమిటంటే గెట్టిస్బర్గ్ యుద్ధంలో పాల్గొన్న 1,63,000 సైనికుల్లో ప్రతి 1000 మందిలో ఎంతమంది సైనికులు సగటున చంపబడ్డారో శాంతి కాలంలో 50 నుంచి 55 ఏళ్ల మధ్యనున్న 1000 మంది మనుషుల్లో అంతే మంది సగటున చనిపోతారు. కెనడియన్ రాకెట్స్లోని బోలెక్ ఒడ్డున ఉన్న జేమ్స్ సిమన్స్ నంటిగా లాడ్జిలో ఉండగా నేను ఈ పుస్తకంలోని ఎన్నో అధ్యాయాలను రాశాను. వేసవికాలంలో ఒకసారి నేను ఆ లాడ్జిలో దిగినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన హార్బర్ట్ హెచ్ సాలింగర్ దంపతులు నాకు పరిచయం అయ్యారు. ఇప్పుడు ముందాగా చిక్కు చెదరకుండా కనిపించే సాలింగర్ భార్యను చూసి ఈమె ఎప్పుడు ఆందోళన పడదేమో అని అనుకున్నాను. ఒకరోజు సాయంకాలం మంట ముందు కూర్చుని చలి కాచుకుంటూ మీరు ఎప్పుడైనా ఆందోళనకి గురయ్యారా అని ఆమెను నేను అడిగాను. ఆందోళన వల్ల భయపడతామా? సర్లేండి, కాస్తలో అది నా జీవితాన్ని నాశనం చేసి ఉండేది. ఆందోళన మీద విజయం సాధించకముందు నాకు నేనుగా సృష్టించుకున్న నరకంలో నేను 11 ఏళ్లు జీవించాను. ఎప్పుడు విసుక్కుంటూ మండిపడుతూ ఉండేదాన్ని, ఎప్పుడు భరించలేని ఒత్తిడిలో జీవించేదాన్ని. వారానికి ఒకసారి శాన్ మెడియో నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే దుకాణాలకి బస్సులో వెళ్ళేదాన్ని. షాపింగ్ చేసేటప్పుడు కూడా నేను తెగ మదన పడుతూ ఉండేదాన్ని. ఇస్త్రీ పెట్టిని ఆఫ్ చేయకుండా అలాగే ఇస్త్రీ బల్ల మీద ఉంచేసి వచ్చేసానేమో, దాంతో నిప్పంటుకుంటుందేమో, పనిపిల్ల పిల్లల్ని ఒంటిగా వదిలేసి ఎటైనా పారిపోతుందేమో, వాడు సైకిల్ మీద రోడ్డు మీదకి వచ్చి ఏ కారైనా గుద్దితే చనిపోయారేమో, ఇలా విపరీతమైన ఆందోళనకి గురై షాపింగ్ మధ్యలో ఒళ్ళంతా చాంటలు పట్టేసి నేను బయటకు పరిగెత్తి బస్సు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటి దగ్గర అంతా సవ్యంగానే ఉందని నిర్ధారణ చేసుకునేదాకా
మనసు మనసులో ఉండేది కాదు. మరి నా మొదటి పెళ్లి విఫలమైందంటే దానిలో ఆశ్చర్యమే ఉంది. నా రెండో భర్త న్యాయవాది, ప్రతి విషయాన్ని తాపీగా విశ్లేషిస్తూ దేని గురించి ఎప్పుడూ ఆందోళన పడకుండా శాంతంగా ఉంటాడు. నేను ఒత్తిడికి గురై ఆందోళన పడటం చూసి, ఉండు, ఊరికే ఆందోళన పడకుండా దీని గురించి ఆలోచిద్దాం. నువ్వు దేని గురించి ఆందోళన పడుతున్నావు? మనం సగటు సూత్రాన్ని పరీక్షించి నువ్వు ఆదుర్దా పడే విషయం అసలు జరిగే అవకాశం ఉందా లేదా అని ఆలోచిద్దాం అంటూ ఉంటాడు. ఉదాహరణకి మేము న్యూ మెక్సికోలోని అల్బుకర్క్ నుండి కార్ల్స్బాడ్ కావన్స్కి కారులో వెళ్ళటం నాకు గుర్తుకొస్తుంది. మేము వెళ్ళినది మట్టి రోడ్డు. అప్పుడు ఒక పెద్ద గాలి వానవే ఎక్కున్నాం. కారు రోడ్డు మీద నేరుగా వెళ్ళాక అటు ఇటు జారసాగింది. మేము దాన్ని అదుపు చేయలేకపోయాం. రోడ్డు పక్కనున్న ఏదో ఒక గోతులో తప్పకుండా పడిపోతానని నేను అనుకున్నాను. కానీ నా భర్త నాతో అదే పనిగా, నేను చాలా మెల్లగా కారుని నడుపుతున్నాను, ఎటువంటి ప్రమాదము జరగదు, కారు ఒకవేళ గోతులో పడిపోయినా సగటు సూత్రం ప్రకారం మనకి దెబ్బలేవి తగలవు అంటూ వచ్చాడు. అతని శాంతం, ఆత్మవిశ్వాసం నా ఆందోళనని తగ్గించాయి. ఒకసారి వేసవకాలంలో కెనడియన్ రాకీస్లోని టూకిన్ లోయకి విహారయాత్రకి వెళ్ళాం. ఒకనాటి రాత్రి సముద్ర మట్టానికి 7,000 అడుగుల ఎత్తున గుడారం వేసుకుని ఉండగా తుఫాను గాలి తీవ్రంగా వీచసాగింది. ఆ గాలికి మా టెంట్ ఎగిరిపోతుందా అని అనిపించింది. గుడారాలని గట్టి తాళ్లతో చెక్కలతో చేసిన అరుగు గట్టి బిగించాం. టెంట్ వెలుపల భాగం విపరీతంగా కంపించసాగింది. గాలికి కొట్టుకుంటూ రకరకాల శబ్దాలు చేయసాగింది. ఏ క్షణానైనా మా టెంట్ తాళ్ళు తెప్పుకుని గాల్లోకి లేచి వెళ్ళిపోవచ్చని నేను అనుకున్నాను. నేను భయంతో బిగుసుకుపోయాను. కానీ నా భర్త, చూడు డియర్, మనం బూస్టర్స్ గైడులతో వచ్చాం. బూస్టర్స్కి వాళ్ళ పని క్షుణ్ణంగా తెలుసు. 60 ఏళ్లుగా ఈ కొండల మీద వాళ్ళు టెంట్లు వేస్తున్నారు. ఈ టెంట్ ఇక్కడ ఎన్నో ఏళ్ల బట్టి ఉంది. ఇంతవరకు అది గాలికి ఎగరలేదు. అందుకని సగటు సూత్రం ప్రకారం ఇవాళ రాత్రి కూడా అది ఎగిరిపోదు. ఒకవేళ అలా జరిగినా మనం ఇంకో టెంట్లో తలదాచుకోవచ్చు. అందుచేత నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. నేను అతని మాటలకి శాంతి ఇచ్చి తర్వాత హాయిగా నిద్రపోయాను. కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో మేము ఉండే ప్రాంతంలో అంటువ్యాధిలాగా పసిపిల్లలకి పక్షవాతం రాసాగింది. మునుపు రోజుల్లో అయితే నాకు హిస్టీరియా వచ్చి ఉండేది. కానీ నా భర్త నన్ను ప్రశాంతంగా ఉండమన్నాడు. తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకున్నాం. పిల్లల్ని జనసమర్థం ఉన్న ప్రదేశాలకి దూరంగా ఉంచాం. స్కూల్కి పంపలేదు, సినిమా హాల్కి తీసుకెళ్లేదు. బోర్డ్ ఆఫ్ హెల్త్ని సంప్రదించి ఆ సంవత్సరం అప్పటి వరకు మొత్తం కాలిఫోర్నియాలో వచ్చిన ఆ అంటువ్యాధితో స్టేట్లో కేవలం 1835 పిల్లలు మాత్రమే వ్యాధికి తీవ్రంగా గురయ్యారని తెలుసుకున్నాం. సామాన్యంగా ఈ 200-300 మంది పిల్లల కన్నా ఎక్కువ మందికి ఆ వ్యాధి రాదని కూడా తెలుసుకున్నాం. అంతమంది వ్యాధికి గురి కావటం కూడా బాధపడాల్సిన విషయమే అయినప్పటికీ సగటు సూత్రం ప్రకారం ఒక పిల్లవాడు ఆ వ్యాధికి గురి కావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని మాకు అనిపించింది. సగటు సూత్రం బట్టి చూస్తే అలా జరగదు. ఆ ఒక్క వాక్యంలోని 90% ఆందోళనని పారదోలింది. గత 20 ఏళ్లుగా నా జీవితం నేను ఊహించలేనంత అందంగాను ప్రశాంతంగానూ ఉంది. మనకు కలిగే దుఃఖాలు కానీ ఆందోళనలు కానీ దాదాపుగా అన్నీ నిజమైనవి కావని, మనం ఊహించుకునేవని అంటారు. గడిచిపోయిన దశాబ్దాలని వెనక్కి తిరిగి చూసుకుంటే నా విషయంలో కూడా అలాగే జరిగిందని అనిపించింది. జిమ్ గ్రాంట్ అనే వ్యక్తి తనకి కూడా అటువంటి అనుభవమే కలిగిందని నాతో అన్నాడు. న్యూయార్క్ నగరంలోని జేమ్స్ ఏ గ్రాండ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీకి అతనే సొంతదారు. అతను ఫ్లోరిడా నుంచి ఒక్కసారిగా 10-15 బోగీల నిండా నారింజ పళ్ళు, గ్రేప్ ఫ్రూట్స్ తెప్పించేవాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో తనని తాను ఎలా హింసించుకునేవాడో అతను నాతో చెప్పాడు. ఒకవేళ రైలు పడిపోతేనో, నా పళ్ళన్నీ పట్టాల పక్కన మైదానంలోకి దొరికిపోతేను, రైలు వంతెన దాటుతుండగా అది కూలిపోతేను. అయినా అతని పళ్ళని బీమా చేశాడు. అతని భయం వల్ల పళ్ళని సమయానికి మార్కెట్లోకి పంపించకపోతే తనకు నష్టం వస్తుందనేదే. అతను తీవ్రంగా ఆందోళన పడి పొట్టలో అల్సర్స్ ఏర్పడ్డాయని అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతనికి అల్సర్స్ లేవని, కేవలం భయాందోళన వల్ల అతని నరాలు బలహీనమయ్యాయని చెప్పాడు. అప్పుడు నా బుర్రలో లైట్ వెలిగింది. నన్ను నేను ఈ విధంగా ప్రశ్నించుకోసాగాను. చూడు జిమ్ గ్రాంట్, నువ్వు ఇన్ని ఏళ్లుగా ఎన్ని రైలు పెట్టెల్లో పళ్ళు తెప్పించి ఉంటావు? జవాబు కూడా నేనే చెప్పుకున్నాను. దాదాపుగా 25,000 బోగీలు. ఇంకో ప్రశ్న, వాటిలో ఎన్ని రైలు బోగీలు పట్టాలు తెప్పడిపోయాయి? జవాబు 5 బోగీలు అయి ఉండవచ్చు. ఆ తర్వాత నాలో నేను ఇలా అనుకున్నాను, 25,000 బోగీల్లో కేవలం 5 అంటే ఏమిటో నీకు తెలుసా? సగటున 5,000 బోగీలకి ఒక బోగి అన్నమాట. మరోలా చెప్పాలి అంటే సగటు సూత్రం ప్రకారం గత అనుభవాల ఆధారంగా 5,000కి 1 చొప్పున నీ బోగీలు నాశనం అయ్యే అవకాశం ఉంది. మరైతే నువ్వు దేని గురించి ఆందోళన పడుతున్నట్లు? ఆ తర్వాత నాలో నేను ఇలా అనుకున్నాను, సరే ఒక 100ని కూలిపోయితే అనుకుందాం.
ఇంతకుముందు వంతెన కోల్పోవటం వల్ల ఎల్లు బోగీలు పడిపోయాయి, ఒక్కటి కూడా పడిపోలేదు. అప్పుడు నాకు నేనే ఇలా బుద్ధి చెప్పుకున్నాను, ఎప్పుడూ కూలిపోలే వంతెన గురించి, 5,000 బోగీలలో ఒక బోగీ నష్టపోయే అవకాశాన్ని గురించి మనోవేద పడుతూ అల్సర్ తెచ్చుకుంటున్నాను. నువ్వు మూర్ఖుడువు కాదు. నేను ఆ విధంగా ఆలోచించేసరికి నన్ను చూస్తే నాకు నవ్వొచ్చింది. అప్పటికప్పుడు నా బదులు సగటు సూత్రాన్ని ఆందోళన పడనివ్వాలని నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత పొట్టలోని అల్సర్స్ మళ్ళీ నన్ను ఎప్పుడు ఇబ్బందికి గురి చేయలేదు అని ముగించారు జిమ్ గ్రాంట్. ఆల్ స్మిత్ న్యూయార్క్ గవర్నర్గా ఉన్న రోజుల్లో రాజకీయ రంగంలో తన శత్రువుల ఆక్షేపణలకి జవాబు చెప్పేటప్పుడు మనం రికార్డుల్ని పరిశీలిద్దాం అని అనేవాడు. ఆ తర్వాత ఆయన వాస్తవాలని ఏకరువు పెట్టేవాడు. ఈసారి మీరు కానీ నేను కానీ ఏం జరుగుతుందోనని ఆందోళన పడేటప్పుడు అనుభవం తెలివితేటలో ఉన్న ఆల్ స్మిత్ సలహా పాటిద్దాం. మనం రికార్డులను పరిశీలించి మనని కొరుక్కు తినే ఆందోళనకి ఆధారాలు అసలు ఉన్నాయో లేవో చూద్దాం. తను ఇంకో నెలలో సమాధి కాక తప్పదని భయం వేసినప్పుడు ఫ్రెడరిక్ జే మాల్స్టేడ్ కూడా సరిగ్గా ఇలాగే చేశాడు. న్యూయార్క్లో మా క్లాసులకు వచ్చి అతను చెప్పిన కథ ఇది. 1944 సంవత్సరం జూన్ నెల ఆరంభంలో ఒమాహా బీచ్ దగ్గరలో ఒక ఇరుకైన కందకంలో పడుకుని ఉండిపోయాను. నేను 999వ సిగ్నల్ సర్వీస్ కంపెనీలో ఉండేవాడిని. అప్పుడే నార్మండీలో రక్షణ కోసం నేను ఆ కందకాన్ని చూశాను. నేలలో దీర్ఘచతురస్రాకారంగా ఉన్న ఒక గుంట. దాన్ని చూసి నాలో నేను సవాళ్ళను పూడ్చిపెట్టే సమాధిలాగా ఉంది అని అనుకున్నాను. నేను దానిలో పడుకుని నిద్రపోవటానికి ప్రయత్నించినప్పుడు నాకు అది సమాధిలాగే అనిపించింది. ఇది నా సమాధేనేమో అని అనుకోకుండా ఉండలేకపోయాను. రాత్రి 11 గంటలప్పుడు జర్మన్ బాంబర్ విమానాలు వచ్చి బాంబును వేస్తుంటే నేను భయంతో బిగుసుకుపోయాను. 2-3 రాత్రులు నాకు నిద్ర పట్టలేదు. 4-5 రాత్రులు గడిచేసరికి నా నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఏదో ఒకటి చెయ్యకపోయినట్లయితే నేను పూర్తిగా పిచ్చివాడిని అయిపోతానని అనుకున్నాను. అందుకని 5 రాత్రులు గడిచిపోయాయని, నేను ఇంకా బతికే ఉన్నానని నాకు నేనే గుర్తు చేసుకున్నాను. నేనే కాదు, మా తరంలో అందరం బతికే ఉన్నాం. 2 మాత్రమే గాయాలయ్యాయి. కానీ వాళ్ళని గాయపరిచినవి జర్మన్ బాంబులు కావు. మా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ తుపాకుల నుంచి రాలిన గుళ్ళు ఏదైనా నిర్మాణాత్మకమే పనిచేస్తూ. ఆందోళన పడటం మానేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక నా కథకం మీద మందమైన చెక్కతో పైకప్పు నిర్మించాను. తద్వారా రాలే గుళ్ళ నుంచి నన్ను నేను రక్షించుకోవాలని అనుకున్నాను. మా సైనిక దళం ఎంతో దూరం వరకు విస్తరించి ఉందని నాకు తెలుసు. బాంబు నేరుగా నా మీద పడితే తప్ప నేను చనిపోనని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. 10,000 బాంబుల్లో ఒకే ఒకటి నా మీద నేరుగా వచ్చి పడే అవకాశం ఉందని నేను అంచనా వేసి తెలుసుకున్నాను. 1-2 రాత్రులు ఈ విధంగా ఆలోచించాక నేను కాస్త స్థిమితపడి బాంబుల దాడి జరుగుతున్నా నిద్రపోగలిగాను. ద యునైటెడ్ స్టేట్స్ నేవీ తమ శాఖలోని నావికుల ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచడానికి సగటు సూత్రం అనే గణాంక సూత్రాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. తన తోటి నావికుకి గ్యాసోలిన్తో నిండిన ట్యాంకర్లని అప్పజెప్పినప్పుడు తాము భయంతో బిగుసుకుపోయామని ఒక మాజీ నావికుడు నాతో చెప్పాడు. గ్యాసోలిన్తో నిండిన ట్యాంకర్ని నౌకా విధ్వంసక ఆయుధం కొట్టిందంటే అందులో ఉన్న వాళ్ళందరినీ తునాతునుకులు చేసి అది పైలోకాలకి పప్పుతుందని వాళ్ళందరూ నమ్మారు. కానీ యుఎస్ నేవీ మరో రకంగా అనుకుంది. నేవీ సరైన అంకెల్ని జారీ చేసింది. వాటి ప్రకారం టార్పెడో చేత దెబ్బతిన్న ట్యాంకర్లలో 100కి 60 పేలకుండా నీటి మీద సురక్షితంగా ఉన్నాయి. మునిగిపోయిన 40 ట్యాంకర్లలో 5 మాత్రమే 10 నిమిషాల్లోగా మునిగిపోయాయి. అంటే మిగతా వాటిలో ఉన్న నావికులకి తప్పించుకోవటానికి సమయం దొరికింది. అంతేకాకుండా చనిపోయిన వారి సంఖ్య కూడా అతి కొద్దిపాతే అని ఈ లెక్కల వల్ల తేలింది. దీనివల్ల ధైర్యం పెరిగిందా? సగటు సూత్రం గురించి తెలుసుకోవటం వల్ల నా భయాలు తుడిచిపెట్టుకుపోయాయి అంటాడు క్లైడ్ డబ్ల్యూ మ్యాస్. మిన్నసోటాలోని సెయింట్ పాల్లో నివసించే అతను ఈ ట్యాంకర్ల కథ చెప్పాడు. నావికులందరి మనసు స్థిమితపడింది. మాకు బతికే అవకాశం ఉందని, సగటు సూత్రం ప్రకారం మేము బహుశా చనిపోవని అనిపించింది. ఆందోళన మీ అంతు చూసే లోపల మీరే దాన్ని అది చూడండి. ఇదిగో నియమం 3. మనం రికార్డులను పరీక్షిద్దాం. మనని మనం ప్రశ్నించుకుందాం. సగటు సూత్రం ప్రకారం నేను ఆందోళన పడే ఈ సంఘటన జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని చూద్దాం. చాప్టర్ 9. తప్పనిసరి అనిపిస్తే సహకరించండి. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకసారి నా స్నేహితులతో కలిసి నార్త్ వెస్ట్ మిసూరీలో కలపతో కట్టిన ఒక పాడుబడిన ఇంటి అటక మీదకి ఎక్కి ఆడుకుంటున్నాను. అటక మీద నుంచి కిందకి దిగుతూ నా కాళ్ళని ఒక క్షణం కిటికీ అంచు మీద ఆంచి కిందకి దూకాను. నా ఎడం చేతి చూపుడు వేలికి ఒక ఉంగరం ఉండేది. నేను దూకేప్పుడు ఆ ఉంగరం ఒక మేకుకి ఇరుక్కుని నా వేలు తెగిపోయింది.
నేను కేకలు పెట్టాను, హడలిపోయాను. ఇక నాకు చావు తప్పదని నమ్మాను. కానీ ఆ వేలికి అయిన గాయం నయమయ్యాక దాని గురించి నేను అరక్షణం కూడా ఇప్పుడు ఆందోళన పడలేదు. దానివల్ల ఏం ప్రయోజనం? నేను తప్పనిసరి అనుకుని దాన్ని అంగీకరించాను. ఇప్పుడు ఒక్కోసారి నెల రోజులు గడిచిపోయినా నా ఎడం చేతికి 4 వేళ్లే ఉన్నాయన్న ఆలోచన నాకు రాదు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్లోని ఆఫీస్ భవనాల్లో సరుకులను చేరవేసే లిఫ్ట్లో పనిచేసే ఒక వ్యక్తిని నేను కలవటం సంభవించింది. అతను ఎడం చేయి మణికట్టు వరకు తెగిపోయి ఉందని గమనించాను. చేతిని పోగొట్టుకోవటం అతనికి ఇబ్బందిగా ఉందా అని అడిగాను. అబ్బే, అలాంటిదేం లేదు. నేను అసలు ఆ విషయమే ఆలోచించను. నాకు పెళ్లి కాలేదు. సూదిలోకి దారం ఎక్కించడానికి ప్రయత్నించేటప్పుడు మాత్రమే నాకు ఆ విషయం జ్ఞాపకం వస్తూ ఉంటుంది అన్నాడు అతను. ఎటువంటి పరిస్థితినైనా మనం ఎంత త్వరగా అంగీకరించగలుగుతామో అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తప్పనిసరి అయినప్పుడు మనం దానికి సర్దుకుపోయి దాని గురించి మర్చిపోతాం. హాలెండ్లోని ఆమ్స్టర్డామ్ అనే ఊళ్ళో 15వ శతాబ్దం నాటి ఒక చర్చిలోని శిథిలాల్లో చెక్కబడి ఉన్న ఒక శిలాశాసనాన్ని గురించి నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను. ఫ్లెమిష్ భాషలో ఉన్న ఆ శిలాశాసనం ఇది. అది అంతే. అది ఇంకోలాగా ఉండటం వీలు పడదు. మన జీవన గమనంలో, కాల ప్రవాహంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. అవి అంతే. అవి ఇంకోలాగా ఉండటం వీలు పడదు. నిర్ణయం మనదే. అవి తప్పనిసరి అని వాటిని స్వీకరించి సర్దుకుపోవచ్చు, లేదా ఎదురు తిరిగి మన జీవితాలను నాశనం చేసుకుని మానసిక రోగుల్లాగా తయారు కావచ్చు. నాకెంతో ఇష్టమైన తాత్వికుడు విలియం జేమ్స్ ఇచ్చిన సలహాలో ఎంత వివేకం ఉందో చూడండి. అది అంతే అనుకోవటానికి సమ్మతించండి. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దాని ఫలితాల నుంచి బయటపడడానికి జరిగిన దాన్ని అంగీకరించడం అనేది మొదటి మెట్టు. ఎలిజబెత్ కాన్లీ, ఒరేగాన్లోని పోర్ట్లాండ్లో ఉండే ఆమె ఈ విషయాన్ని చాలా కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది. ఆమె నాకు రాసిన ఉత్తరం ఇదిగో, చదవండి. ఉత్తర ఆఫ్రికాలో మన సైన్యం సాధించిన విజయాన్ని అమెరికా పండగలాగా జరుపుకుంటున్న ఆ రోజునే నాకు యుద్ధ విభాగం నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. నాకు ఎంతో ప్రియమైన నా మేనల్లుడు యుద్ధం చేస్తూ కనపడకుండా పోయాడని ఆ టెలిగ్రామ్ లో ఉంది. కొన్ని రోజుల తర్వాత ఇంకో టెలిగ్రామ్ వచ్చింది. అతను చనిపోయాడని ఆ టెలిగ్రామ్ లో ఉంది. నేను దుఃఖంతో మంచం పట్టాను. అంతవరకు జీవితం నా పట్ల ఎంతో ఉదారంగా ఉందని అనుకుంటూ వచ్చాను. నాకు ఇష్టమైన ఉద్యోగం నాకు దొరికింది. ఈ మేనల్లుడిని పెంచి పెద్ద చేయడానికి సహాయం చేశాను. ఒక యువకునిలో ఉండదగిన మంచి లక్షణాలన్నిటికీ వాడు ప్రతీకగా కనిపించేవాడు. నేను చేయదగినదంతా చేశాను. దానికి నేను ఎదురు చూడనంత మంచి ఫలితం రాబోతుంది. ఇలా నేను అనుకుంటూ ఉన్న ఆ సమయంలో ఆ టెలిగ్రామ్ వచ్చింది. నా ప్రపంచం అంతా కూలిపోయింది. ఇక దేనికోసం నేను బతుకుండాలి అని అనిపించింది. నేను పని మీద అశ్రద్ధ చూపించసాగాను. దేని గురించి పట్టించుకోలేదు. ఎప్పుడూ విసుగ్గా, కోపంగా ఉండటం మొదలుపెట్టాను. నాకు ఎంతో ప్రియమైన నా మేనల్లుడిని ఎందుకు తీసుకుపోయాడా దేవుడు? అంత మంచి కుర్రవాడు, ఇంకా ముందు ముందు ఎంతో జీవితం ఉండగా ఎందుకు అలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది? నేను దాన్ని అంగీకరించలేకపోయాను. నన్ను విషాదం ఎంతగా ఆక్రమించుకుందంటే ఇక నా ఉద్యోగం కూడా వదులుకోవటానికి నేను సిద్ధపడ్డాను. నా కన్నీళ్ల వెనక, వ్యధ వెనక వెళ్లి దాక్కోవాలని నిర్ణయించుకున్నాను. నేను అక్కడి నుంచి వెళ్లిపోయే ఏర్పాటులో భాగంగా నా బల్ల మీద ఉన్న వస్తువులు సర్దుకోసాగాను. చనిపోయిన ఈ మేనలుడే నాకు చాలా కాలం క్రితం రాసిన ఉత్తరం ఒకటి నాకు కనిపించింది. దాని గురించి నేను ఎప్పుడో మర్చిపోయాను. కొన్నేళ్ల క్రితం మా అమ్మ పోయినప్పుడు వాడు నాకు ఆ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది: మనందరినీ ఆమె లేని లోటు బాధిస్తుంది, కాదనను. ముఖ్యంగా నీకు అది తీరని లోటు. కానీ నువ్వు ఆ దుఃఖానికి తట్టుకోగలవని నాకు తెలుసు. నీకు నువ్వుగా ఆలోచించి ఒక రకమైన వేదాంతంతో బతికేస్తావు. నువ్వు నాకు నేర్పించిన అందమైన వాస్తవాలని నేను ఎప్పుడూ మర్చిపోను. నేను ఎక్కడ ఉన్నా, మన మధ్య ఎంత దూరం ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండమని, ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా స్వీకరించమని నువ్వు నేర్పిన పాఠాలు నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నేను ఆ ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదివాను. వాడు నా పక్కనే ఉండి నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. నాకు నేర్పిన విషయాలనే నువ్వు కూడా పాటించవచ్చు కదా. ఏది ఏమైనా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు. నీ వ్యక్తిగత విషాదాలని చిరునవ్వు వెనక దాచుకుని ముందుకు సాగిపో అని నాతో అంటున్నట్లు అనిపించింది. ఇక నేను నా ఉద్యోగంలో కొనసాగించాను. కోపంగా అన్నిటిపైన తిరగబడుతూ ఉండటం మానేశాను. నాలో నేను ఇలా అనుకోసాగాను: అయ్యిందేదో అయ్యింది, నేను దాన్ని మార్చలేను. కానీ వాడు కోరినట్టుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను. మనసుని, శరీరాన్ని నా పనికి అంకితం చేసేశాను. సైనికులకు ఉత్తరాలు రాశాను. వాళ్ళు అపరిచితుల పిల్లలు. రాత్రులు వయోజన విద్య నేర్పే క్లాసులకు వెళ్ళసాగాను. కొత్త అభిరుచులని, కొత్త స్నేహితులని సంపాదించుకున్నాను. నాలో వచ్చిన మార్పుని నేనే నమ్మలేకపోతున్నాను. ఇక తిరిగి రాకుండా వెళ్లిపోయిన గతాన్ని గురించి విచారించడం మానేశాను.
ప్రతిరోజు ఆనందంగా నా మేనల్లుడు నేను ఎలా గడపాలని కోరాడో సరిగ్గా అలాగే గడుపుతున్నాను. నేను జీవితంలో సంధి కుదుర్చుకున్నాను, విధిని అంగీకరించాను. నేను జీవితంలో ఎన్నడూ ఊహించలేనంత సంతృప్తిగా సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇవాళ రేపో మనం అందరం నేర్చుకోబోయే పాఠాన్ని ఎలిజబెత్ కాన్లీ నేర్చుకుంది. అదేమిటంటే, తప్పనిసరి అయిన దాన్ని మనం అందరం అంగీకరించి సహకరించాలి. అది అంతే, ఇంకోలాగా ఉండటం వీలు పడదు. ఈ పాఠాన్ని నేర్చుకోవటం అంత సులభం కాదు. సింహాసనాల మీద కూర్చున్న మహారాజులు కూడా అప్పుడప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండవలసిందే. స్వర్గీయ 5వ జార్జి చక్రవర్తి బకింగ్హామ్లోని తన గ్రంథాలయంలో ఈ వాక్యాన్ని ఫ్రేమ్ కట్టించి తగిలిచ్చాడు. అందరి చందమామ కోసము, నీలపాలైన పాల కోసము ఏడవకుండా ఉండటం నాకు నేర్పండి అని. ఇదే భావాన్ని షాపెన్హార్ అనే జర్మన్ తత్వవేత్త కూడా వెలుగుచ్చాడు. జీవనయాత్ర సవ్యంగా సాగటానికి పరిత్యాగం అనే సరుకులు సమృద్ధిగా ఉండటం చాలా అవసరం. దీనివల్ల తెలిసేదేమంటే, మనల్ని సంతోషపరిచేవి, బాధకి గురి చేసేవి కేవలం పరిస్థితులే కాదు, ఆ పరిస్థితులకి మనం ఎలా ప్రతిస్పందిస్తామనేదే మన భావాలని నిర్ణయిస్తుంది. స్వర్గలోకం అనేది నీలోనే ఉంది అని యేసుక్రీస్తు అన్నాడు. మరి నరకలోకం కూడా అక్కడే ఉందని అనుకోవాలి. మన అందరిలోనూ విపత్తులని, విషాదాన్ని భరించి అధిగమించే శక్తి ఉంటుంది, ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో. అది సాధ్యమని మనం అనుకోకపోవచ్చు, కానీ మనలో ఆశ్చర్యకరమైన అంతఃశక్తులుంటాయి. వాటిని ఉపయోగించగలిగితే అది మనని ఒడ్డుకు చేరుస్తుంది. మనం ఊహించిన దానికన్నా ఎక్కువ శక్తులే మనలో ఉంటాయి. స్వర్గీయ బూత్ టార్కింగ్టన్ అమెరికా నవల రచయిత ఎప్పుడూ అంటూ ఉండేవాడు, జీవితం బలవంతంగా నన్ను కష్టాల్లోకి గురి చేస్తే వాటన్నిటిని నేను భరించగలను, ఒక అంధత్వం తప్ప. దాన్ని నేను ఎప్పటికీ భరించలేను. తర్వాత ఆయన 60వ పదిలో పడ్డాక ఒకరోజు టార్కింగ్టన్ నేల మీద తివాచీ వైపు కిందకి చూశాడు. రంగులు మసగ్గా కనిపించాయి. దాని మీద ఉన్న డిజైన్ ఆయనకి కనపడలేదు. ఆయన ఒక నేత్ర వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఆ విషాద వార్త తెలిసింది. ఆయన చూపుని కోల్పోతున్నాడు అని. ఒక కన్ను దాదాపు గుడ్డిదైపోయింది, రెండోది కూడా త్వరలో చూపు కోల్పోబోతుంది. అతను దేని చూసి విపరీతంగా భయపడేవాడో అదే అతనికి సంభవించింది. అన్నిటికన్నా భయంకరమైన విపత్తు అని ఆయన భావించే ఆ విపత్తుకి ఆయన ఎలా ప్రతిస్పందించాడు? అంటే, ఇక నా జీవితం ముగిసిపోయినట్టే అనుకున్నాడా? లేదు. ఆయన ఆనందంగా ఉన్నాడని తెలుసుకుని ఆయనకి తన మీద తనకి ఆశ్చర్యం వేసింది. ఆయన హాస్యాన్ని ఆసరాగా చేసుకున్నాడు. కంటిలో తేలుతున్న మచ్చలు ఆయన్ని చికాకు పరిచేవి. అవి ఆయన కళ్ళకి అడ్డం వచ్చి చూపును పోగొట్టాయి. అయినా వాటిలో ఒక పెద్ద మచ్చ ఆయన చూపుకి అడ్డం వచ్చినప్పుడు ఆయన, హలో, మళ్ళీ తాతగారు కనిపించారు, పొద్దుటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పమా అనేవాడు. విధి వైపరీత్యం అటువంటి ఆత్మ చైతన్యాన్ని ఏం చేయగలదు? జవాబు ఏమీ చేయలేకపోయింది. చీకటి పూర్తిగా ఆయన్ని చుట్టుముట్టాక టార్కింగ్టన్, మనిషి ఇతర కష్టాలను స్వీకరించినట్టే నేను అంధత్వాన్ని స్వీకరించానని తెలుసుకున్నాను. నాకున్న 5 జ్ఞానేంద్రియాలని పోగొట్టుకున్నా నేను నా మనోలోకంలో జీవించగలనని నాకు తెలుసు. ఎందుకంటే మనం చూసేది మనసుతో, జీవించేది మనోలోకంలో. ఆ సంగతి మనకు తెలిసినా తెలియకపోయినా నిజం మాత్రం అదే. తన కట్టుచూపుని మళ్లీ పొందటానికి టార్కింగ్టన్ ఏడాదిలో 12 కన్నా ఎక్కువ ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చింది. ఆయనకి కంటి దగ్గర మట్టుకే మత్తుమంది ఎక్కించారు. ఆ విషయానికి ఆయన కోపగించుకున్నాడో? అది అనివార్యం అని ఆయనకు తెలుసు. దాన్ని తప్పించుకోలేనని తెలుసు. అందుకని తన బాధను తగ్గించుకోవాలి అంటే మారు మాట్లాడకుండా ఒప్పుకోవాల్సిందే. తనకి హాస్పిటల్లో ప్రైవేట్ గది అక్కర్లేదని తిరస్కరించి జనరల్ వార్డులో తనలాగే సమస్యలతో బాధపడుతున్న వారితో కలిసి ఉండాలని అనుకున్నాడు. వాళ్ళని ఉత్సాహపరచడానికి ప్రయత్నించాడు. తనకి ఒకదాని తర్వాత ఒకటి ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు స్పృహలోనే ఉండి ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉన్నప్పుడు తను ఎంత అదృష్టవంతుడినో జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాడు. గొప్ప అద్భుతం. ఇది చాలా గొప్ప అద్భుతం. విజ్ఞానం ఈనాడు ఎంతగా అభివృద్ధి చెందిందో అతి సున్నితమైన కంటికి ఆపరేషన్ చేసేంత నైపుణ్యాన్ని సాధించింది అన్నాడాయన. అంధత్వాన్ని డజన్ పైగా ఆపరేషన్లను భరించే శక్తి మామూలు మనుషులకి ఉండదు. వాళ్ళు భయంతోటే సగం చచ్చిపోయి ఉండేవాళ్ళు. కానీ టార్కింగ్టన్ మాత్రం, నాకు జరిగిన అనుభవాన్ని ఇంతకన్నా ఆనందమైన అనుభవం కలిగిస్తామని అన్నా మారకం చేసుకోలేను అన్నాడు. ఆ అనుభవం ఆయనకి అంగీకరించడం నేర్పింది. జీవితంలో జరిగే సంఘటనలేవి కూడా ఆయన్ని ఓడించలేవని, వాటిని భరించే శక్తి ఆయనకి ఉందని ఆ అనుభవం నేర్పింది. జాన్ మిల్టన్ అనే ప్రసిద్ధ ఆంగ్ల కవి కనిపెట్టినట్టుగానే గుడ్డివాడిగా ఉండటం అంత దుఃఖించవలసిన విషయమేమీ కాదు. గుడ్డితనాన్ని భరించలేకపోవటమే అసలైన దుఃఖం అనే విషయాన్ని ఆ అనుభవం టార్కింగ్టన్కి నేర్పింది. న్యూ ఇంగ్లాండ్కి చెందిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి మార్గరెట్ పుల్లర్ తను నమ్మే సిద్ధాంతాన్ని ఈ విధంగా చెప్పింది. నేను ఈ విశ్వాన్ని స్వీకరిస్తున్నాను.
ఇంగ్లాండ్లో ఉండే వృద్ధ థామస్ కార్లియర్ ఆమె మాటలు విని చిరుబురులాడుతూ మంచి పనే చేస్తుందిలేండి అన్నాడు. అవును, మనం కూడా తప్పనిసరి పరిస్థితులను స్వీకరిస్తేనే మంచిది. మనం కోపం తెచ్చుకుని గోల చేస్తే మన జీవితం ఇంకా చేదుగా తయారై మనం తప్పనిసరి పరిస్థితులను మార్చలేం. కానీ మనల్ని మనం మార్చుకోగలం. నాకు తెలుసు, నేను అలా చేయటానికి ప్రయత్నించాను. తప్పనిసరి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒకసారి నేను దాన్ని అంగీకరించడానికి ఒప్పుకోలేదు. నేను మూర్ఖుడిలా దానికి ఎదురు తిరగాలని ప్రయత్నించాను. నిద్రలేమితో నా రాత్రులు నరకప్రాయంగా మారాయి. వేటినైతే వద్దనుకున్నానో ఆ కష్టాలన్నీ నన్ను చుట్టుకున్నాయి. చివరికి సంవత్సరం పాటు నన్ను నేను హింసించుకున్నాక మొదట్లోనే నేను మార్చలేనని తెలిసిన పరిస్థితిని మారు మాట్లాడకుండా స్వీకరించాను. వృద్ధుడు వాల్ట్ విట్మెన్తో ఎప్పుడో గొంతు కలిపి ఉండాల్సింది. అబ్బా, రాత్రిని, తుఫానుల్ని, ఆకలిని, అపహాస్యాన్ని, ప్రమాదాన్ని, తిప్పుకొట్టిన వాటిని ఎదుర్కోవాల్సింది చెట్లలాగా, జంతువుల్లాగా. నేను 12 ఏళ్ల పాటు పశువులతో పనిచేశాను. అయినా వాన లేక గడ్డి మైదానాలు ఎండిపోతున్నాయనో, వానా మంచు కురుస్తుందనో, దాని ప్రియుడి ఇంకొక ఆవు పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడనో, ఒక జెర్సీ ఆవు జ్వరం తెచ్చుకోవటం నేను ఎప్పుడూ చూడలేదు. జంతువులు రాత్రిని, తుఫానుల్ని, ఆకలిని ప్రశాంతంగా ఎదుర్కొంటాయి. అందుచేత వాటి నరాలు దెబ్బతినవు. వాటికి పొట్టలో అల్సర్స్ రావు. ఎన్నడూ వాటి మతి చెలించదు. అంటే మనకి ఎదురొచ్చే అన్ని కష్టాలకి దాసోహం అంటూ బతకమని సలహా ఇస్తున్నానా? కానే కాదు. అది ఉత్త కర్మబాధం. ఒక పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఏమాత్రం ఉందనిపించినా మనం పోరాడదాం. కానీ ఒక పరిస్థితి అలాగే ఉంటుంది కానీ మారదని మనకి ఖచ్చితంగా అవగాహన కలిగినప్పుడు మనం నిద్రలేచి వెనక్కి ముందుకి చూడకుండా లేని దానికోసం బెంగపడటం మానేయాలి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన డీన్ హాక్స్ మదర్ గూస్ కవితలోని ఈ క్రింది పంక్తుల్ని తన నీతి వాక్యంగా పరిగణిస్తానని అన్నాడు. ఈ లోకంలోని రోగాలన్నిటికీ ఏదో ఒక చికిత్స ఉంటుంది, లేదా అసలుండదు. ఆ ఒక్క చికిత్సని వెతకటానికి ప్రయత్నించండి. ఒకవేళ లేనట్లయితే దాని గురించి పట్టించుకోకండి. ఈ పుస్తకం రాసే సమయంలో నేను అమెరికాలోని ఎందరో పెద్ద పెద్ద వ్యాపార కార్యనిర్వాహకులను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు తప్పనిసరి పరిస్థితులతో సహకరించారని, ఎటువంటి ఆందోళన లేని జీవితాలు గడిపారని తెలిసి వాళ్ళని మెచ్చుకున్నాను. అలా చేసి ఉండకపోతే ఆ ఒత్తిడి కింద వాళ్ళు నలిగిపోయేవాళ్ళు. నేను చెప్పదలుచుకున్న దాన్ని కొన్ని ఉదాహరణలతో కింద వివరిస్తున్నాను. దేశమంతా ఉన్న పెన్నీ స్టోర్స్ సంస్థాపకుడు జేసీ పెన్నీ నాతో చాలా అన్నాడు. నాకున్న డాలర్లన్నీ పోయినా కూడా నేను బాధపడను. ఎందుకంటే బాధపడటం వల్ల నాకేం లాభం కలుగుతుందో నాకు అర్థం కాదు. నాకు చేతనైనంతలో బాగా పనిచేస్తాను. ఫలితాన్ని దేవుడికే వదిలేస్తాను. హెన్రీ ఫోర్డ్ కూడా నాతో దాదాపు ఇలాంటి మాటలే అన్నాడు. సంఘటనలను నేను అదుపు చేయలేని పరిస్థితి వస్తే వాటినవే అదుపు చేసుకుంటాయిలే అనుకుని ఊరుకుంటాను. క్లిసర్ కార్పొరేషన్ కి ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్న కేటీ కెల్లర్ ని ఆందోళన పడకుండా ఉండటానికి ఏం చేస్తారని నేను అడిగినప్పుడు ఆయన ఇలా జవాబు చెప్పాడు. నాకు ఒక కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు దాని గురించి ఏవైనా చేసేది ఉంటే చేస్తాను. ఏమీ చేయలేనప్పుడు నేను దాన్ని మర్చిపోతాను. నేను భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆందోళన పడను. ఎందుకంటే నా ఉద్దేశంలో ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు. భవిష్యత్తుపై ప్రభావం చూపే శక్తులు లోకంలో ఉంటాయి. ఆ శక్తులు ఎప్పుడు ఎలా పనిచేస్తాయో ఎవరూ చెప్పలేరు. వాటిని అర్థం చేసుకోలేరు. మరి అలాంటప్పుడు ఎందుకు ఆందోళన పడటం? కేటీ కెల్లర్తో అతను తాత్వికుడు అని మీరంటే అతను ఇబ్బంది పడతాడు. అతను ఒక మంచి వ్యాపారవేత్త. అయినప్పటికీ 19 శతాబ్దాల క్రితం రోములో ఎపిక్టేటస్ అనే తత్వవేత్త నేర్పిన తత్వజ్ఞానం అనుకోకుండా అతనికి తెలియవచ్చింది. ఎపిక్టేటస్ రోము దేశస్థులకి తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఆనందాన్ని పొందటానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే మన చేతిలో ఏమాత్రం లేని వాటి గురించి చింతించకుండా ఉండటం. సారా బెన్హార్డ్ డివైన్ సారాగా పేరుగాంచిన గొప్ప అభినేత్రి. తప్పనిసరి పరిస్థితులతో సహకరించే స్త్రీకి ఒక మంచి ఉదాహరణ. 50 ఏళ్ల పాటు 4 ఖండాల్లోని రంగస్థలాలని ఆమె మకుటం లేని మహారాణిలా వెళ్ళింది. ఈ భూమి మీద ఆమెకి లభించినంత ప్రేమ, ఆదరణ ఇంకే అభినేత్రికి లభించలేదు. తరువాత ఆమెకి 71 ఏడు వచ్చాక ఆమె దగ్గరున్న డబ్బంతా పోయి దివాలా తీసింది. పారిస్ లోని ప్రొఫెసర్ ఫోజీ అనే డాక్టర్ ఆమెకి వైద్యం చేసేవాడు. ఆమె కాలు తీసివేయవలసి ఉంటుందని ఆయన ఆమెతో చెప్పాడు. ఓడలో అట్లాంటిక్ సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా తుఫాన్ వచ్చింది. అప్పుడు ఆమె డెక్ మీద జారిపడి కాలికి చాలా పెద్ద గాయమైంది. ఆమెకు ఫ్లెబైటిస్ అనే జబ్బు వచ్చింది. కాలు వడలిపోయి కృషించింది. భరించడాన్ని బాధతో ఆమె కష్టపడుతుంటే డాక్టర్ ఆమె కాలును తీసివేయటమే మంచిదని భావించాడు. డివైన్ సారాకి ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన బాధపడ్డాడు. ఆమెది ఎంత కోపిష్టి స్వభావమో, ఎంత ఉద్రేకపడుతుందో ఆయనకు తెలుసు.
ఈ వార్త ఆమెకి చెప్పగానే హిస్టీరియా వచ్చి నానా గొడవ చేస్తుందని ఆయన ఎదురు చూశాడు. కానీ ఆయన అనుకున్నది తప్పు. సారా ఒక క్షణం ఆయన కేసి చూసి నెమ్మదిగా అలాగే చేయండి, అదే చేయండి అంది. అది ఆవిడ కర్మ. ఆమెను చక్రాల కుర్చీలో ఆపరేషన్ రూమ్ లోకి తీసుకెళ్తుంటే ఆమె కొడుకు ఏడుస్తూ నిలబడ్డాడు. ఆమె నవ్వుతూ అతనికి చేయి ఊపి ఉత్సాహంగా వెళ్లిపోకు, నేను ఇప్పుడే వచ్చేస్తా అంది. ఆపరేషన్ రూమ్ కి తీసుకెళ్తుంటే ఆమె తను వేసిన ఒక నాటకంలోని సంభాషణలు వల్లించసాగింది. ఉల్లాసంగా ఉండాలనుకుని ఆమె అలా చేస్తుందా అని ఎవరో అడిగారు. కాదు, డాక్టర్లని నర్సుల్ని ఉత్సాహపరచడానికి. పాపం వాళ్ళకి అది ఒత్తిడితో కూడుకున్న పని కదా అందామె. ఆపరేషన్ అయి కోలుకున్నాక బెర్న్హార్డ్ ప్రపంచయాత్ర చేస్తూ ఇంకొక 7 ఏళ్ల పాటు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. రీడర్స్ డైజెస్ట్ అనే పత్రికలో ఎల్సీ మెక్ కార్మిక్ రాసిన వ్యాసంలోని వాక్యం ఇది. అనివార్య పరిస్థితులతో పోరాటం చేయటం మనం ఆపేస్తే మరింత ఉత్తమమైన జీవితం సృష్టింపజేసే శక్తిని మనం విడుదల చేయగలం. జీవిస్తున్న వారెవరిలోనూ తప్పనిసరి పరిస్థితులతో పోరాటం సాగిస్తూ అదే సమయంలో ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకోగల భావోద్వేగము, శక్తి మిగిలి ఉండవు. ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. తప్పనిసరిగా వచ్చే మంచి తుఫానులని తలవంచి భరించటమో లేదా వాటితో పోరాడి జీవితాన్ని నాశనం చేసుకోవటమో. మిసూరీలోని నా పొలంలో నేను అలా జరగటం చూశాను. నేను అక్కడ చాలా చెట్లు నాటాను. మొదట్లో అవి ఎంతో వేగంగా ఎదగటం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తరువాత మంచు తుఫాను వచ్చి ప్రతి కొమ్మ మీద చిన్న చిన్న రెమ్మల మీద మంచు పేరుకోవటం మొదలుపెట్టింది. ఆ మంచు బరువుకి వినయంగా వంగటానికి బదులు ఆ చెట్టు గర్వంతో నెక్కపొడుచుకుని విరిగిపోయి చీలిపోయాయి. ఇక వాటిని పీకేక తప్పలేదు. ఉత్తర దిశగా ఉన్న అడవుల్లోని చెట్లకున్న వివేకం వీటికి లేకపోయింది. కెనడాలోని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గుండా నేను 500 మైళ్ళు ప్రయాణం చేశాను. కానీ ఎప్పుడూ మంచు బరువుకి ఆ చెట్లు విరిగి పడిపోవటం చూడలేదు. ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కి వంగటం తెలుసు. తమ కొమ్మల్ని ఎలా వంచాలో తెలుసు. తప్పనిసరి అనుకున్న దానితో ఎలా సహకరించాలో తెలుసు. జూజిట్సు అనే జపాన్ యుద్ధ కళని తమ శిష్యులకు నేర్పేటప్పుడు విల్లో చెట్టుకున్న మెత్తని కొమ్మల్లాగా వంగండి, ఓక్ వృక్షంలాగా ప్రతిఘటించకండి అని చెప్తారు. మీ కారుకున్న టైర్లు అంత శిక్షణ అనుభవించినప్పటికీ రోడ్ల మీద ఎందుకు నిలబడి ఉంటాయనుకుంటున్నారు? మొదట్లో టైర్లు తయారు చేసేవాళ్లు రోడ్డు మీద ఒడిదుడుకులకి ఎదురొడ్డే టైర్లను తయారు చేయడానికి ప్రయత్నించారు. కొద్ది రోజుల్లోనే టైర్లు చీలికలు బాలికలైపోయాయి. ఆ తర్వాత రోడ్డు మీద ఎత్తుపల్లాలని తమలో లీనం చేసుకునే టైర్లను తయారు చేశారు. అలాంటి టైర్లు ఓర్చుకోగలిగేవి. జీవితం అనే రోడ్డు కూడా ఒడిదుడుకులతో నిండినది. ఆ రోడ్డు మీద ప్రయాణం చేసే మనం కూడా అఘాతాలని, కుదుపులని లీనం చేసుకోగలిగితే ఎక్కువ కాలం మనగలం. మన జీవితం కూడా సాత్విగా సాగుతుంది. వాటిని లీనం చేసుకోకుండా ప్రతిఘటిస్తే ఏం జరుగుతుంది? మెత్తని కొమ్మల్లాగా వంగటానికి సమ్మతించకపోతే దృఢమైన ఓ వృక్షంలాగా వాటిని ఎదురొడ్డి నిలుస్తామని అంటే ఏమవుతుంది? జవాబు చాలా సులభం. మన మనసులో అంతర్యుద్ధాల పరంపరకి మనం దోహదం చేస్తాం. మన ఆందోళన చెందుతూ, ఒత్తిడికి గురై, శ్రమ పడుతూ మానసిక రోగుల్లా తయారవుతాం. ఇంకాస్త ముందుకెళ్లి వాస్తవ ప్రపంచంలోని చేదు నిజాలని కాదని మనం నిర్మించుకున్న కళల ప్రపంచంలోకి నిష్క్రమిస్తే మనం పిచ్చివాళ్ళమైపోతాం. యుద్ధంలో భయభ్రాంతులైన లక్షల మంది సైనికులు తప్పనిసరి అని సరిపెట్టుకోవటమో లేదా ఆ మానసిక శ్రమకి బలి కావటమో జరిగింది. ఉదాహరణతో సహా వివరించడానికి న్యూయార్క్ లోని గ్లెండేల్ అనే ప్రాంతానికి చెందిన విలియం హెచ్ కాసెలియస్ అనే వ్యక్తి గురించి చెప్తాను. న్యూయార్క్ లో ఒకసారి నా క్లాసులో అతను ఇచ్చిన ఉపన్యాసానికి బహుమతి కూడా లభించింది. దాన్ని క్రింద ఇస్తున్నాను. కోస్ట్ గార్డ్ లో చేరిన కొద్ది రోజులకే నాకు అట్లాంటిక్ సముద్రం తీర ప్రాంతాల్లోకెల్లా ప్రమాదకరమైన ప్రదేశంలో ఉద్యోగం ఇచ్చారు. మందుగుండు సామాగ్రికి నన్ను పర్యవేక్షకుడిగా నియమించారు. కలలోనైనా ఊహించలేని విషయం అది. బిస్కెట్లు అమ్ముకునే నేను పేలుడు పదార్థాలకి పర్యవేక్షకుడిని కావటం, కొన్ని వేల టన్నులు TNT పైన నిలబడటం అనే ఆలోచన చాలు ఒక బిస్కెట్ అమ్మేవాడు గజగజ వణికిపోవటానికి. నాకు 2 రోజుల శిక్షణ ఇచ్చారు. ఆ 2 రోజుల్లో నేను నేర్చుకున్నది నన్ను మరింత హడలుగొట్టింది. నాకు అప్పజెప్పిన మొట్టమొదటి పనిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు చాలా చలివేస్తూ మబ్బులతో చీకటిగా ఉంది. న్యూజెర్సీలోని బేయాన్ అనే చోట కావెన్ పాయింట్ డ్రైవ్ లో నాకు ఆ పని అప్పచెప్పారు. నా డ్యూటీ 5వ నెంబర్ హోల్డ్. డెక్ కింద ఉండే ఆ భాగంలో నాకు సహకరించడానికి 5 కూలీలని ఇచ్చారు. వాళ్ళ వీపులు చాలా బలంగా ఉన్నాయి. కానీ వాళ్ళకి పేలుడు పదార్థాల గురించి బొత్తిగా ఏమీ తెలియదు. వాళ్ళు బ్లాక్ బస్టర్ అనే పేలుడు పదార్థాలని హోల్డ్ లోకి మోసుకొస్తున్నారు. ఒక్కొక్క బ్లాక్ బస్టర్ లోనూ 1 టన్ను TNT ఉంటుంది. మా ఓడను రూపుమాపటానికి ఒక బ్లాక్ బస్టర్ చాలు. ఆ బ్లాక్ బస్టర్స్ ని 2 మేకులకి కట్టి ఓడలోకి దింపుతున్నారు. నాలో నేను ఇలా అనుకోసాగాను, ఒకవేళ ఆ మేకులలో ఏ మేకైనా తెగిపోతే లేదా క్రిందికి జారిపోతే, హోరి భగవంతుడా, నాకు భయం వేసిందా? నేను ఉనికిపోయాను. నా నోరెండిపోయింది. నా మోకాళ్ళు బలహీనమైపోయాయి.
నా గుండె అతివేగంగా కొట్టుకోసాగింది. కానీ నేను పారిపోలేకపోయాను. అలా చేస్తే పలాయనం కింద లెక్కకొస్తుంది. నా మానం మర్యాద మంటగలుస్తాయి. మా అమ్మా నాన్న అవమానం పాలవుతారు. అలా పలాయనం చేసేందుకు నాకు మరణశిక్ష కూడా పడచ్చు. నేను పారిపోలేకపోయాను. నేను అక్కడే ఉండక తప్పలేదు. ఆ బ్లాక్ బస్టర్స్ ని కూలీ వాళ్ళు చేరవేసే పద్ధతి ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూస్తూ ఉండిపోయాను. నౌక ఏ క్షణాన్నైనా పేలిపోవచ్చు. వెన్నెముకని జలధరింపజేసే ఆ కార్యక్రమాన్ని గంటకు పైగా భరించాక నేను కొంచెం బుద్ధిని ఉపయోగించి ఆలోచించాను. నాలో నేను కొంతసేపు ఇలా అనుకున్నాను. ఇలా చూడు, అయితే ఓడ పేలిపోతుందంటావు. అయితే ఏంటంట? నీకేమీ తేడా తెలియదే. నీది చాలా సులభమైన చావు అనుకో. క్యాన్సర్తో చనిపోవటం కన్నా మేలే. పిచ్చి పిచ్చిగా ఆలోచించక నువ్వు శాశ్వతంగా బ్రతికి ఉంటావు అనుకుంటున్నావు. నువ్వు ఈ పని చెయ్యాలి, లేదా మరణ శిక్షను ఎదుర్కోవాలి. అందుకని ఈ పనిని ఇష్టపడటమే మంచిది. ఈ విధంగా నాతో నేను గంటల కొద్దీ మాట్లాడుతూ గడిపాను. అలా చేస్తూ చేస్తూ నేను కొద్దిగా స్థిమిత పడటం మొదలుపెట్టాను. చివరికి తప్పనిసరి పరిస్థితిని స్వీకరించేందుకు బలవంతంగా నన్ను నేను ఒప్పించుకుని నా ఆందోళనని, భయాన్ని అధిగమించగలిగాను. ఆ పాఠాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను మార్చలేని తప్పనిసరి సమస్య ఏదైనా ఎదురైనప్పుడల్లా దాని గురించి ఆందోళన పడాలని నా మనసు ఎంతగా అనిపించినా నేను దాన్ని అవతలికి మర్చిపో అని మనసుకి నచ్చ చెప్పుకుంటాను. ఎంత బిస్కెట్లు వ్యాపారినైనప్పటికీ అది పనిచేస్తుంది. శబాష్, ఈ ఫినాఫోర్ బిస్కెట్ల విక్రేతని మనం మనసారా అభినందిద్దాం. యేసుక్రీస్తుని సెలువు వేయటం అనే సంఘటన పక్కన పెడితే ఈ ప్రపంచ చరిత్రలో అన్నిటికన్నా ప్రసిద్ధి చెందిన మరణ దృశ్యం సోక్రటీస్ మృత్యు 10,000 శతాబ్దాల తర్వాత కూడా జనం ఆ దృశ్యం గురించి ప్లేటో రాసిన అజరామర వివరాలను చదివి పదిలుపరుచుకుంటారు. ప్లేటో రచనలోని ఈ భాగం ప్రపంచ సాహిత్యంలో అత్యంత అందమైనదిగా, మనసుని ద్రవింపచేసేదిగా కలకాలం నిలిచి ఉంటుంది. ముసలివాడైపోయి కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగే సోక్రటీస్ ని చూసి కొందరికి ఈర్ష్యాసూయలు కలిగాయి. వాళ్ళు ఆయన మీద రకరకాల నేరారోపణలు చేసి న్యాయ విచారణ జరిపించి మరణశిక్ష విధించేశారు. ఆయన పట్ల స్నేహభావం గల జైలు వార్డెన్ ఆయనకి తాగటానికి విషయాన్ని అందిస్తూ తప్పించుకోలేని ఈ శిక్షని తేలిగ్గా భరించడానికి ప్రయత్నించండి అన్నాడు. సోక్రటీస్ అదే చేశాడు. మృత్యువును ఎదుర్కోవడంలో అతను చూపిన సహనం, ప్రశాంతత దేవత్వపు అంచులకు తాకింది. తప్పించుకోలేని ఈ శిక్షను తేలిగ్గా భరించడానికి ప్రయత్నించండి. ఈ మాటలను క్రీస్తు పుట్టడానికి 399 సంవత్సరాలకు పూర్వం అన్నారు. కానీ ఆందోళన నిండిపోయిన ఈ పాత ప్రపంచానికి అన్నిటికన్నా ఇప్పుడే ఈ మాటల ఆవశ్యకత ఉంది. తప్పించుకోలేని ఈ శిక్షని తేలిగ్గా భరించడానికి ప్రయత్నించండి. ఆందోళనని బహిష్కరించడం ఎలా అనే దాని గురించి నేను దొరికిన ప్రతి పుస్తకాన్ని, వ్యాసాన్ని ఒక్కటి కూడా వదలకుండా చదివాను. అన్నీ చదివాక ఆందోళనని పారదోలటానికి పనికి వచ్చే ఒకే ఒక సలహా నేను కనుక్కున్నది. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే, అయితే వినండి. ఈ క్రింది 4 పంక్తుల్ని రాసి మనం మన స్నానాల గది అద్దాల మీద అంటించుకోవాలి. మనం ముఖం కడుక్కున్నప్పుడల్లా మనకున్న ఆందోళనన్నింటినీ కడిగేసుకోవాలి. ఈ వెలలేని ప్రార్థన రాసిన వారు డాక్టర్ రీన్హోల్డ్ నీబర్. నేను మార్చలేని విషయాలని స్వీకరించడానికి, మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యాన్ని, ఆ రెంటికి గల తేడాన్ని తెలుసుకోవడానికి కావలసిన మనోస్థైర్యాన్ని దేవుడా నాకు ఇవ్వు. ఆందోళన పడటం అనే అలవాటు మీ అంతు చూసే ముందు మీరే దాని అంతు చూడటానికి నియమం 4 ఇదిగో. తప్పనిసరి అనిపించినప్పుడు సహకరించండి. చాప్టర్ 10. మీ ఆందోళనను స్టాప్ లాస్ ఆర్డర్తో అరికట్టండి. వాల్ స్ట్రీట్లో ఎలా డబ్బు సంపాదించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? కొన్ని లక్షల మంది అదే అనుకుంటున్నారు. నాకే కనుక అది ఎలాగో తెలిస్తే ఈ పుస్తకం ఒక్కొక్క కాపీ $10,000 అమ్ముడయ్యేది. అయినప్పటికీ షేర్ మార్కెట్లో వాడే ఒక చక్కటి ఉపాయాన్ని మీకు తెలియపరుస్తాను. ఆ ఉపాయంతో చాలా మంది విజయం సాధించారు. పెట్టుబడి పెట్టేవారికి సలహాదారుగా వ్యవహరించే చార్ల్స్ రాబర్ట్స్ నాకు ఒక సంఘటన గురించి చెప్పాడు. నేను టెక్సాస్లో ఉండేవాణ్ణి. నా స్నేహితులు నా చేతికి $20,000 ఇచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టమంటే నేను ఆ పని మీద న్యూయార్క్కి వచ్చాను. స్టాక్ మార్కెట్లోని వ్యవహారాలన్నీ నాకు చాలా బాగా తెలుసునని అనుకునేవాణ్ణి. కానీ నా దగ్గరున్న డబ్బు మొత్తం పోయింది. వ్యాపారంలో కొంత లాభం నాకు దొరక్కపోలేదు, నిజమే. అయినా చివరికి అంతా పోగొట్టుకున్నాను. నా డబ్బు పోతే నాకంత బాధ అనిపించలేదు. కానీ నా స్నేహితుల డబ్బు పోవటం నన్ను చాలా బాధ పెట్టింది. ఆ నష్టం వాళ్ళకి పెద్దగా లెక్కలోకి రానిదే అయినప్పటికీ వాళ్ళ మొహాలు చూడాలంటే భయపడిపోయాను. మా ప్రయత్నం ఇంత దురదృష్టకరంగా ముగిసింది. కానీ నా స్నేహితులు దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవటమే కాకుండా అసాధారణమైన ఆశాభావం వెలిబుచ్చటం చూసి నేను ఆశ్చర్యపోయాను.
చాలా వరకు అదృష్టం మీద, ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి నేను వాటాలు కొనటం, అమ్మటం, చీకట్లో బాణం వేసిన చందాన్ని చేస్తున్నానని నాకు తెలుసు. షేర్ మార్కెట్లో నాకు ఏమాత్రం అనుభవం లేదన్న సంగతి తెలిసిపోయింది. నేను చేసిన తప్పుల గురించి ఆలోచించసాగాను. మళ్ళీ ఇంకోసారి ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ఈ లోకంలోకెల్లా పేరు మోసిన సెక్యులేటర్స్లో ఒకడైన బర్టన్ ఎస్ కాసల్స్తో పరిచయం చేసుకున్నాను. ప్రతి ఏడు విజయ పరంపరలన్నీ సాధిస్తాడన్న పేరు సంపాదించుకున్న అతని దగ్గర నేర్చుకోవటానికి ఎంతో విషయం ఉంటుందని అనుకున్నాను. అతను తన వృత్తిలో అంత పైకి రావటానికి కేవలం అదృష్టమో యాదృచ్ఛికమో కాదని నాకు తెలుసు. ఇంతకు మునుపు నేను షేర్లు కొనటం, అమ్మటంలో పాటించిన పద్ధతుల గురించి అతను నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ తరువాత షేర్ల వ్యాపారంలో అతి ముఖ్యమైన సూత్రాన్ని అతను నాకు చెప్పాడు. నేను ఒక షేర్ను కొనేటప్పుడు దానితో స్టాప్ లాస్ అన్న ఆర్డర్ ఇస్తాను. ఉదాహరణకి నేను $50కి ఒక షేరును కొంటే వెంటనే దాని మీద $45 స్టాప్ లాస్ ఆర్డర్ ఉంచుతాను. అంటే షేరు దాని ధరలో 5 పాయింట్ల కిందకి దిగగానే అది దానంతటా అదే అమ్ముడైపోతుందన్నమాట. అప్పుడు నష్టం కేవలం 5 పాయింట్లే ఉంటుంది. షేర్లను కొనేటప్పుడు తెలివితేటలను ఉపయోగిస్తే ఒక్కోసారి 10, 25 లేక 50 పాయింట్ల దాకా లాభం వస్తుంది. అదేవిధంగా మీ నష్టాన్ని 5 పాయింట్లకే పరిమితం చేసుకుంటే 100కి 50 సార్లు మీ అంచనా తప్పినా మీరు బాగానే సంపాదించుకోగలుగుతారు. నేను ఆ సూత్రాన్ని వెంటనే అమలుపరిచాను. అప్పటి నుంచి ఈనాటి వరకు అమలు పరుస్తూనే ఉన్నాను. దానివల్ల నాకు నా వినియోగదారులకి ఎన్నో వేల డాలర్లు దక్కాయి. కొంతకాలం తర్వాత ఈ స్టాప్ లాస్ సూత్రాన్ని స్టాక్ మార్కెట్లోనే కాకుండా మిగతా విషయాల్లో కూడా ఉపయోగించుకోవచ్చని గ్రహించాను. ఆర్థిక సంబంధమైన ఆందోళనలకే కాకుండా ఇతర విషయాలతో తలెత్తే ఆందోళనలకి కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించసాగాను. నాకు కలిగిన చికాకులకి, అసంతృప్తికి కూడా ఈ నష్టాన్ని ఆపే ఆర్డర్నే వాడుకున్నాను. అది అద్భుతంగా పనిచేసింది. ఉదాహరణకి నేను తరచూ నా స్నేహితుడు ఒకరితో లంచ్ చేస్తూ ఉంటాను. అతను ఎప్పుడూ టైంకి రాడు. మునుపటి రోజుల్లో నేను చాలాసేపు అతని కోసం ఎదురు చూస్తూ మనసులో తిట్టుకుంటూ గడిపేవాణ్ణి. ఈ లోపల లంచ్ టైంలో సగం గడిచిపోయేది. చివరికి నా బాధ గురించి అతనికి చెప్పాను. బిల్, నీకోసం నేను వేచి ఉండే స్టాప్ లాస్ ఆర్డర్ ఇక మీదట 10 నిమిషాలే. నువ్వు 10 నిమిషాల కన్నా ఆలస్యం చేస్తే మన లంచ్ కార్యక్రమం రద్దయిపోతుంది. నేను వెళ్ళిపోతాను అన్నాను. హబ్బా, ఎన్నో ఏళ్ల క్రితం నాకే ఈ తెలివితేటలు ఉండి నా ఆతృతని, కోపాన్ని, నన్ను నేను అన్ని విషయాల్లో సమర్థించుకోవటాన్ని, పశ్చాత్తాపపడటాన్ని, నాకున్న మానసిక ఒత్తిడులన్నింటినీ స్టాప్ లాస్ ఆర్డర్తో నియంత్రించి ఉంటే ఎంత బాగుండేది. నా మనశ్శాంతికి భంగం కలిగిస్తామని బెదిరించిన పరిస్థితుల నుంచి బయటపడే ప్రపంచ జ్ఞానం నాకెందుకు లేకపోయింది? చూడు డేల్ కార్నెగీ, ఈ పరిస్థితి గురించి ఇంతకన్నా ఎక్కువ ఆందోళన పడవలసిన అవసరం లేదు, ఇంక చాలు అని నాకు నేనే ఎందుకు నచ్చజెప్పుకోలేకపోయాను? కానీ కనీసం ఒకసారి కొద్దిగా తెలివిగా నడుచుకున్నందుకు నన్ను నేను మెచ్చుకోవాలి. పైగా అది చిన్న విషయమేవి కాదు. నా జీవితంలో వచ్చిన ఒక సంక్షోభం. ఆ సంక్షోభంలో నేను అంతవరకు కన్న కలలు, భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు, ఎన్నో ఏళ్లుగా సాధించిన ఫలితాలు అన్నీ గాల్లో కలిసిపోతుంటే నేను చూస్తూ నిలబడ్డాను. జరిగినది చెప్తాను. నేను 30-10లోకి వచ్చాక నవలలు రాస్తూ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాను. నేను ఫ్రాంక్ నోరిస్, జాక్ లండన్, థామస్ హోర్డీ వంటి గొప్ప రచయితనవ్వాలని అనుకున్నాను. నేను దాన్ని ఎంత మనస్ఫూర్తిగా కోరుకున్నానంటే అది సాధించడానికి 2 ఏళ్లు యూరప్లో గడిపాను. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక అక్కడ నెలకొన్న ఆర్థిక పరిస్థితుల్లో నా దగ్గరున్న అతి తక్కువ డాలర్లతో జీవితాన్ని వెలదీయసాగాను. అక్కడే ఉన్న 2 ఏళ్లలో నేను ఒక పెద్ద కళాఖండాన్ని రచించాను. దానికి ద బ్లిజర్డ్ అని పేరు పెట్టాను. ఆ శీర్షిక దానికి సరిగ్గా అతికినట్టు సరిపోయింది. ఎందుకంటే ప్రచురణకర్తలు దాని పట్ల చూపించిన ఉదాసీనత డకోటాస్ మైదానాలపై వీచే మంచు తుఫానంత చల్లగానూ ఉంది. నేను రాసిన నవల పూర్తిగా పనికిరానిదని నా ఏజెంట్ నాతో అన్నాడు. నాకు బొత్తిగా నవల రాసే కళ తెలియదని, సామర్థ్యం లేదని అన్నాడు. నా గుండె ఆగిపోయినంత పని అయింది. నేను దిగ్భ్రాంతితో అతని ఆఫీస్ నుంచి బయటపడ్డాను. నా తల మీద దుట్టుకరతో మోదినా నాకు అంత దిమ్మ తిరిగిపోయేది కాదేమో. స్పృహ కోల్పోయిన వాడినా మాన్పుడిపోయాను. నేను జీవితంలో ప్రస్తుతం 4 రోడ్ల కూడలిలో నిలబడి ఉన్నానని, చాలా మహత్తరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రహించాను. నేనేం చేయాలి? ఎటువైపుకి వెళ్ళాలి? నేను ఆ అచేతనమైన స్థితి నుంచి బయటపడటానికి కొన్ని వారాల సమయం పట్టింది. అప్పట్లో నేను మీ ఆందోళన మీద స్టాప్ లాస్ ఆర్డర్ని ఉంచండి అనే వాక్యాన్ని విని ఉండలేదు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసింది అక్షరాల అదే అని అర్థమవుతుంది. నేను ఎంతో ప్రయాసపడి చెమటోడ్చి ఆ నవల రాయటానికి వెచ్చించిన ఆ 2 ఏళ్లు ఒక గొప్ప ప్రయోగమని అనుకుని దాని గురించి మర్చిపోయాను. అక్కడి నుంచి ముందుకు సాగాను.
మళ్ళీ నేను మునుపు చేసిన ఉద్యోగమే వయోజన విద్య నేర్పటము, శిక్షణ ఇప్పించటము చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు జీవిత చరిత్రలు రాయసాగాను. జీవిత చరిత్రలు ఇప్పుడు మీరు చదువుతున్న నాన్ ఫిక్షన్ని రాయసాగాను. అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు నేను సంతోషిస్తున్నానని అంటారా? సంతోషించటం అని నెమ్మదిగా అంటారేం? దాని గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు ఆ పరమానందంలో వీధుల్లోకి వెళ్ళి నాట్యం చేయాలనిపిస్తుంది. నేను నిజం చెప్తున్నాను. ఆ తర్వాత నేనెన్నడూ ఒక క్షణం కూడా నేను థామస్ హార్డీ లాంటి రచయితను కాలేకపోయినందుకు చింతించలేదు. 1 శతాబ్దం కిందటి మాట. ఒకరోజు రాత్రి వాల్డెన్ పౌండ్ ఒడ్డునున్న అడవుల్లో గుడ్లగోబు అరుస్తున్నప్పుడు అమెరికా తత్వవేత్త హెన్రీ థరో బాతు ఈకని తన ఇంట్లో తయారు చేసుకున్న సిరాలో ముంచి డైరీలో ఇలా రాశాడు: ఒక వస్తువుకు చెల్లించాల్సిన మూల్యాన్ని నేను జీవితం అని అంటాను. జీవితాన్ని వెంటనే కాని దీర్ఘకాలంలో గాని ఆ వస్తువు కోసం మార్పిడి చేసుకోవాలి. దీన్నే ఇంకో రకంగా చెప్పాలి అంటే, మన జీవనంలోంచి ఒక వస్తువు ధరను అవసరానికన్నా అధికంగా చెల్లించాల్సి వస్తే మనం మూర్ఖులం అవుతాం. అయినప్పటికీ గిల్బర్ట్ సల్లివన్ సరిగ్గా అదే చేశాడు. వాళ్ళకి హుషారైన పాటలు రాసి వాటికి అంతే హుషారైన సంగీతం కూర్చటం తెలిసింది. కానీ తమ జీవితాల్లో హుషారిని నింపటం ఎలాగో బొత్తిగా తెలియలేదు. వాళ్ళు ఎంతో అందంగానూ లలితంగానూ ఉండే సంగీత నాటకాలను సృష్టించగలిగారు. అవి జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి, ఆనందింపచేశాయి. వాటి పేర్లు పేషెన్స్, పినాఫోర్, ద మికాడో. కానీ వాళ్ళు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. కేవలం ఒక తివాసీదార్ గురించి ఏళ్ల తరబడి వాదించుకుంటూ తమ జీవితాల్లో చేదు నింపుకున్నారు. వాళ్ళు కొన్న కొత్త థియేటర్ కోసం సల్లివన్ ఒక తివాసీ కొని తెప్పించాడు. గిల్బర్ట్ దాని బిల్లు చూసి అంతెత్తున ఎగిరాడు. వాళ్ళు ఆ వివాదాన్ని కోర్టుకి ఇచ్చారు. ఆ తర్వాత బతికున్నంతకాలం ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఒక కొత్త సంగీత రూపకానికి సల్లివన్ సంగీతం సమకూర్చినప్పుడు దాన్ని గిల్బర్ట్కి పోస్ట్ చేసేవాడు. అలాగే గిల్బర్ట్ ఆ స్వరాలకి పాటలు రాసినప్పుడు వాటిని సల్లివాన్కి పోస్టులో పంపేవాడు. ఒకసారి వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి కలిసి రావాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ స్టేజ్కి ఆ చివర ఈ చివర నిలబడి ఒకరికేసి ఒకరు చూసుకోకుండా ఇంకో వైపుకి తిరిగి ప్రేక్షకులకి నమస్కారాలు చేశారు. వాళ్ళ ఆగ్రహాలకి స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోకపోవటం లింకన్కి తెలిసినట్టుగా వాళ్ళకి తెలియలేదు. అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకసారి లింకన్ స్నేహితులు ఆయన శత్రువులను దూషించడం మొదలుపెట్టారు. అప్పుడు లింకన్, నాకన్నా మీకే వాళ్ళ మీద వ్యక్తిగతమైన ఆగ్రహం ఉన్నట్టుంది. బహుశా నాకు అది మరీ తక్కువగా ఉందేమో, కానీ దానివల్ల నాకు లాభం ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. జీవితంలో సగభాగం పోట్లాడుతూ గడపటానికి మనిషికి సమయం చాలదు. ఎవరైనా నన్ను ఆక్షేపించడం మానేస్తే ఇక నాకు గతంలో అతని మీద వండిన విరోధం గుర్తుండదు అన్నాడు. నాకు ఒక వయసు మళ్ళిన మేనత్త ఉండేది. ఆమె పేరు ఎడిత్. లింకన్కున్న వివేకం ఆమెకు ఉంటే బావుండని నేను అనుకుంటున్నాను. ఆమె తన భర్త ఫ్రాంక్తో కలిసి తాకట్టు పెట్టిన ఒక పొలంలో నివసిస్తూ ఉండేది. ఆ పొలం నిండా ముళ్ళ పొదలు ఉండేవి. వాటిని తొలగించడం కష్టంగా ఉండేది. అంతేకాకుండా ఆ భూమిలో సారం బొత్తిగా ఉండేది కాదు. గుంటలతో నిండి ఉండేది. వాళ్ళకి డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉండేది. పైసా అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. కానీ బోసిగా ఉన్న తమ ఇంటి కోసం కొన్ని కట్టెన్లు, ఇతర అలంకరణ సామాన్లు కొని ఇంటిని అందంగా తయారు చేయాలని ఎడిత్కి కోరిక ఉండేది. మిసీరులోని మేరీవిల్ అనే ప్రదేశంలో ఉండే డాన్ ఎవర్సోల్ దుకాణంలో ఆమె ఈ చిన్న చిన్న విలాస వస్తువులు అరువు తీసుకునేది. ఫ్రాంక్ ఎప్పుడూ ఆ అప్పు గురించి మదనపడేవాడు. అందరూ రైతుల్లాగే అతనికి కూడా పెరిగే అప్పులు తీర్చడం అంటే భయం. అందుకని ఆయన డాన్ ఎవర్సోల్కి తన భార్యకి ఇక మీదట వస్తువులు అరువివ్వద్దని ఆమెకి తెలియకుండా రహస్యంగా చెప్పాడు. కానీ ఆమెకు ఆ సంగతి తెలియగానే అంతెత్తున లేచింది. అది జరిగిన 50 ఏళ్ల తర్వాత కూడా ఆమె దాని గురించి పెద్ద గొడవ చేసేది. ఆ విషయం ఆమె నాతో ఒకసారి కాదు అనేక సార్లు చెప్పింది. నేను ఆమెని క్రితంసారి చూసినప్పుడు ఆమెకి 75 ఏళ్ల పైనే ఉన్నాయి. నేను ఆమెతో, ఎడిత్ ఆంటీ, అంకుల్ ఫ్రాంక్ నిన్ను అలా అవమానపరచడం తప్పే, కానీ 1/2 శతాబ్దం తర్వాత కూడా దాని గురించి నువ్వు ఇంకా కోపం తెచ్చుకోవటం అది ఆయన చేసిన పనికన్నా అన్యాయం, అవునా కాదా? నిజం చెప్పు అన్నాను. మనసులో కసిని, చేదు జ్ఞాపకాలని అదే పనిగా పెంచి పోషించడం ఆమెని చాలా దెబ్బతీసింది. దానివల్ల ఆమె తన మనశ్శాంతిని పూర్తిగా కోల్పోయింది. సుప్రసిద్ధ అమెరికా సాహిత్యవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ 7 ఏళ్ల వాడే ఉండగా తను చేసిన ఒక తప్పుని ఆయన 70 ఏళ్ల పాటు గుర్తుంచుకున్నాడు. 7 ఏళ్ల వయసులో ఆయన ఒక ఈలతో ప్రేమలో పడ్డాడు. విజిల్ కొనుక్కోవాలన్న ఆతృతతో ఆయన తన దగ్గరున్న చిల్లరంతా పోగు చేసి తీసుకెళ్లి ఒక బొమ్మల దుకాణదారుకిచ్చి ఈల ధర ఎంతో కూడా కనుక్కోకుండానే తనకి ఈల కావాలని అడిగాడు. 70 ఏళ్ల తర్వాత ఒక స్నేహితుడికి రాసిన ఉత్తరంలో ఆయన ఇలా ప్రస్తావించాడు: తర్వాత నేను ఇంటికి వచ్చి ఈల ఊదుతూ ఇల్లంతా తిరిగాను. ఆ ఈల నాకెంతో నచ్చింది. కానీ బెంజమిన్ తోడపుట్టిన వారికి ఈలకి ఆయన దాని వెల కన్నా చాలా ఎక్కువ డబ్బులు చెల్లించాడని తెలిసి బాగా ఏడిపించారు.
నేను వాళ్ళ మాటలకి అలిగి బాగా ఏడ్చాను అని రాశాడాయన. చాలా ఏళ్ల తర్వాత ఫ్రాంక్లిన్ ప్రపంచ ప్రసిద్ధి సాధించాక ఫ్రాన్స్కి రాయబారి అయినా కూడా తాను ఆ ఏల కొనటానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టానన్న విషయం, ఆ ఏలను కొనుక్కున్నందుకు కలగవలసిన ఆనందం కన్నా బాధనే ఎక్కువ కలగజేసింది ఆయనకు. కానీ ఆ సంఘటన ఫ్రాంక్లిన్కి నేర్పిన పాఠం మాత్రం ఆఖరికి చవకగానే దొరికింది. నేను పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ ప్రపంచంలోకి అడుగుపెట్టి మనుషుల ప్రవర్తనను గమనించినప్పుడు నేను కలిసిన ఎంతో మంది మనుషులు ఏల కోసం ఎక్కువ ఖర్చు పెట్టిన బాపతే అని గ్రహించాను. క్లుప్తంగా చెప్పాలి అంటే వస్తువుల విలువని తప్పు అంచనా వేయటం వల్లే మనుషులు ఎక్కువ కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు తమ ఏలలకి అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడతారు అన్నాడు ఫ్రాంక్లిన్. గిల్బర్ట్ సలివన్ తమ ఏలలకి ఎక్కువ డబ్బు ఇచ్చారు. ఎడిత్ ఆంటీ కూడా అంతే. డేల్ కార్నెగీ కూడా అదే పనిచేశాడు. చాలా సందర్భాల్లో వారెన్ పీస్, అన్నా కెరీనినా అనే విశ్వవిఖ్యాత నవలలు రాసి శాశ్వత కీర్తిని సంపాదించుకున్న లియో టాల్స్టాయ్ కూడా అదే చేశాడు. ది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం లియో టాల్స్టాయ్ తన జీవితంలోని చివరి 20 ఏళ్లలో బహుశా ఈ ప్రపంచం మొత్తంలో అందరికన్నా ఎక్కువ గౌరవాన్ని సంపాదించుకున్న వ్యక్తి. ఆయన పోయే ముందు 20 ఏళ్ల పాటు అంటే 1890 నుండి 1910 వరకు ఆయన అభిమానులు ఆయన ఇంటికి తండోపతండాలుగా వచ్చేవారు. ఒకసారి ఆయన చూడాలని, ఆయన గొంతు వినాలని, ఆయన వేసుకున్న చొక్కా అంచుని ఒకసారి తాకాలని తహతహలాడేవారు. ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాటని నోటి పుస్తకంలో రాసుకునేవారు. అదేదో భగవంతుడి ఉవాచులాగా. కానీ జీవనం విషయానికి వచ్చేసరికి, అంటే మామూలు జీవితం గడపడం గురించి నిజం చెప్పాలి అంటే 70 ఏళ్ల వయసులో టాల్స్టాయ్కి ఉన్న తెలివితేటల కన్నా 7 ఏళ్ల వయసులో ఫ్రాంక్లిన్కి ఎక్కువ ఉండేవి. టాల్స్టాయ్కి బొత్తిగా బుద్ధి లేదు. నా ఉద్దేశం విడమర్చి చెప్తాను. తను ప్రాణపదంగా ప్రేమించిన అమ్మాయినే టాల్స్టాయ్ పెళ్లి చేసుకున్నాడు. నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ ఎంతో కలిసిమెలిసి సుఖంగా దాంపత్యం చేస్తూ కలకాలం ఇలాగే ఆనందంగా గడపాలని, వాళ్ళ జీవితం స్వర్గ సౌఖ్యాలతో నిండాలని దేవుణ్ణి ప్రార్థించేవారు. కానీ టాల్స్టాయ్ పెళ్లి చేసుకున్న అమ్మాయిది ఈర్ష్యతో నిండిన స్వభావం. ఆమె రైతులాగా వేషం వేసుకుని అతన్ని రహస్యంగా వెంబడించేది. చివరికి అడవుల్లోకి కూడా వెళ్లేది. వాళ్ళ మధ్య హోరాహరి పోట్లాటలు జరిగాయి. ఆమెకి తన పిల్లల మీద కూడా అసూయ కలిగేది. ఒకసారి తుపాకీ తీసి తన కూతురి ఫోటోని కాల్చింది. ఒకసారి నల్లమందు సీసాని నోటి దగ్గర ఉంచుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నానని నేల మీద పొర్లి గింతలు పెడుతూ బెదిరిస్తుంటే పాపం పిల్లలు హడలిపోయి పొలికేకలు పెడుతూ గదిమూల నక్కారు. మరప్పుడు టాల్స్టాయ్ ఏం చేశాడు? అతను కుర్చీలు బల్లలు ఎత్తిపడేసి విరగ్గొట్టి ఉంటే నేను అతన్ని తప్పు పట్టేవాడిని కాను. ఆమె అతన్ని అంత పనికి పురుగొల్పింది అనుకునేవాణ్ణి. కానీ అతను అంతకన్నా భయంకరమైన పనే చేశాడు. అతను ఎవరూ చూడకుండా డైరీ రాయసాగాడు. ఆ డైరీలో తప్పు పూర్తిగా తన భార్యదే అని రాశాడు. అది అతని ఈల. రాబోయే తరాలు తనని నిర్దోషి కింద జమకట్టి తన భార్యని దోషిగా అనుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరి దీనికి జవాబుగా అతని భార్య ఏం చేసింది? ఇంకేం చేస్తుంది? ఆ డైరీలోని పేజీలన్నీ చింపి తగలబెట్టింది. తను కూడా ఒక డైరీ రాయటం మొదలుపెట్టి అందులో తన భర్తనే విలన్గా చిత్రించింది. తప్పెవరిది అనే నవల కూడా రాసింది. అందులో తన భర్తని కుటుంబంలోని ఒక భూతంలాగా చిత్రించింది. తనని తాను ఒక త్యాగమూర్తిగా చిత్రించుకుంది. ఇంతకీ దీనివల్ల ప్రయోజనం ఏముంది? వీళ్ళిద్దరూ తమకున్న ఒకే ఒక ఇంటిని టాల్స్టాయ్ మాటల్లోనే చెప్పాలి అంటే పిచ్చాసుపత్రిలా ఎందుకు మార్చేశారు? దాని వెనుక ఎన్నో కారణాలు ఉండి ఉండాలనే స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వాటిలో ఒక కారణం వాళ్ళిద్దరికీ మనని ఆకట్టుకోవాలన్న తపన. అవును, వాళ్ళిద్దరూ చాలా ఆందోళన పడ్డారు. వాళ్ళిద్దరిలో ఎవరి దోషి అని తేల్చడానికి మనకి ఇసుమంతైనా ఆసక్తి ఉందా? లేదు. మనం మన సమస్యలతోటే సతమతమవుతూ టాల్స్టాయ్ దంపతుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించి సమయాన్ని వృధా చెయ్యం. ఈ దౌర్భాగ్యులిద్దరూ తమ ఏళ్ల కోసం ఎంత ఖర్చు పెట్టారు? 50 ఏళ్ల పాటు ప్రత్యక్ష నరకంలో జీవించారు. ఇద్దరిలో ఒకరికైనా ఇక చాలు అనే తెలివితేటలు లేకపోయాయి. జీవిత విలువల గురించిన సరైన అవగాహన ఇద్దరికీ లేకపోయింది. దీనికి తక్షణం స్టాప్ లాస్ ఆర్డర్ వేద్దాం. మనం జీవితాలను వృధా చేసుకుంటున్నాం, ఇక చాలు అని ఇప్పుడే అనుకుందాం. అవును, నిజమైన మనశ్శాంతి పొందటంలోని పెద్ద రహస్యం జీవిత విలువలపై సరైన అవగాహన కలిగి ఉండటంలో దాగి ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనకి మనమే ఒక స్వర్ణ ప్రయాణం ఏర్పరచుకున్నట్లయితే మనని వేధించే ఆందోళనలో సగభాగం రూపుమాసిపోతాయని కూడా నేను నమ్ముతాను. నా స్వర్ణ ప్రయాణం ఏమిటి? మన జీవితాల్లో మన ముఖ్యమని విలువైనవని ఎంచేవి ఏవన్నదే ఆ ప్రయాణం. అందుచేత ఆందోళన పడటం అనే అలవాటు మీ అంతు చూడకముందే మీరు దాన్ని అంతు చూడండి. ఇదిగో నియమం 5. ఏదైనా ఒక విషయం గురించి మనం అవసరమైన దానికన్నా ఎక్కువగా ఆందోళన పడినప్పుడల్లా, మన జీవితం వ్యర్థమవుతుందనిపించినప్పుడల్లా మనని మనం 3 ప్రశ్నలు అడగాలి. 1. ఏ విషయాన్ని గురించి అయితే నేను ఇంత మదన పడుతున్నానో అది నిజంగా నా జీవితంలో ముఖ్యమైనదేనా? 2. నేను ఈ ఆందోళనకి ఎక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ వేసి తర్వాత దాని గురించి మర్చిపోవాలి?
3. ఈ ఈలకి చెల్లించవలసిన సరైన ధర ఎంత? నేను ఇంతకుముందే దీనికి ఎక్కువ విలువ చెల్లించలేదు కదా. చాప్టర్ 11. రంపం పొట్టిని రంపంతో కొయ్యటానికి ప్రయత్నించకండి. ఈ వాక్యాన్ని రాస్తూ నేను కిటికీలోంచి బయటకు చూస్తే నా ఇంటి తోటలో నాకు డైనోసార్ పాదాల గుర్తులు కనిపిస్తాయి. అవి నాపరాలలో పొదిగి ఉన్నాయి. యేల్ విశ్వవిద్యాలయంలోని పీబాడీ మ్యూజియంలో నేను వాటిని కొన్నాను. ఆ పాదాల గుర్తులు 180 మిలియన్ సంవత్సరాల కిందటవని పీబాడీ మ్యూజియం సంరక్షకుడు నాకు తను రాసిన ఉత్తరంలో అన్నాడు. బుద్ధిమాంద్యం గల మంగోలియన్ కూడా 180 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ గుర్తుల్ని మార్చడానికి ప్రయత్నించాలని అనుకోడు. కానీ 180 సెకండ్ల క్రితం జరిగిన దాన్ని మార్చడానికి వెళ్లాలనుకోవటం కుదరదని ఆందోళన పడటం కన్నా అది బుద్ధిలేని పనేం అనిపించుకోదు. మరి మనలో చాలామంది అచ్చంగా అదే చేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే 180 సెకండ్ల క్రితం జరిగిన దాని ప్రభావాన్ని కొద్దో గొప్ప సవరించవచ్చునేమో కానీ జరిగిన సంఘటనని మనం మార్చటం కుదిరే పని కాదు. దేవుడు సృష్టించిన ఈ సస్యశ్యామల ధరిత్రి మీద గతాన్ని నిర్మాణాత్మకంగా చేసుకోవటానికి ఒకే ఒక మార్గం ఉంది. జరిగిపోయిన తప్పులని ప్రశాంతంగా విశ్లేషించుకుని వాటి నుంచి పాఠాలు నేర్చుకోవటం, ఆ తరువాత వాటి గురించి మర్చిపోవటం. అది నిజమని నాకు తెలుసు, కానీ ఆచరణలో పెట్టడానికి అవసరమైన ధైర్యము, వివేకము నాకు అన్ని వేళలా ఉన్నాయా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే చాలా ఏళ్ల క్రితం నాకు కలిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని గురించి మీకు చెప్పాలి. ఒక పెన్నీ కూడా లాభం పొందకుండా నేను 300 కన్నా పైచీలకు డాలర్లని చేజారిపోనిచ్చాను. అది ఎలా జరిగిందో చెప్తాను. నేను వయోజన విద్యకి సంబంధించిన ఒక పెద్ద సాహస కార్యాన్ని ప్రారంభించాను. ఎన్నో ఊళ్ళలో దానికి బ్రాంచీలను తెరిచాను. సంస్థ నడపటానికి ప్రకటనలకి విపరీతంగా ఖర్చు పెట్టాను. విద్య నేర్పటంలో పూర్తిగా నిమగ్నమైపోవటంతో డబ్బు లెక్కలు చూసుకునే తీరిక, కోరిక నాకు లేకపోయాయి. నేను ఎంత అమాయకంగా ఉండేవాడినంటే నా ఖర్చుల విషయం చూడటానికి నాకు ఒక నేర్పరితనం ఉన్న మేనేజర్ ఉండాలన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. చివరికి దాదాపు ఒక ఏడాది గడిచాక నేను కనుగొన్న నిజం నా మత్తు వదలకొట్టి నిర్ఘాంతపోయేటట్టు చేసింది. ఎంతో ఎక్కువ మొత్తం ఆదాయం రూపంలో వస్తున్నప్పటికీ మాకు లాభాలు రావటం లేదని నేను కనిపెట్టాను. అలా కనిపెట్టిన తర్వాత నేను 2 పనులు చేసి ఉండవలసింది. ముందుగా నేను కూడా జార్జ్ వాషింగ్టన్ కార్వర్ తన బ్యాంకు దివాలా తీసి $50,000 పోగొట్టుకున్నప్పుడు ఏం చేశాడో అదే చేయవలసింది. ఆ దివాలాలో ఆయన జీవితాంతం సంపాదించిన మొత్తం డబ్బు పోయింది. ఆయనకి తను దివాలా తీసిన సంగతి తెలుసా అని ఎవరో అడగ్గా అవును విన్నాను అని చెప్పి తను పాఠాలు చెప్పడంలో మునిగిపోయాడు. ఆ నష్టాన్ని ఆయన పూర్తిగా తన మనసులోంచి తుడిచివేసి మళ్లీ దాని గురించి ఎన్నడూ ప్రస్తావించలేదు. ఇక నేను చేసి ఉండవలసిన రెండో పని నా తప్పుల్ని విశ్లేషించుకుని ఒక శాశ్వతమైన గుణపాఠాన్ని నేర్చుకుని ఉండవలసింది. కానీ నిజం చెప్పాలి అంటే నేను ఆ 2 పనులు చేయలేదు. అలా చేయటానికి బదులు నేను విపరీతమైన ఆందోళనలో చిక్కుకున్నాను. నెలలు తరబడి ఏం చెయ్యాలో తోచకుండా తికమక పడుతూ ఉండిపోయాను. నా నిద్ర పాడైంది, బరువు తగ్గిపోసాగాను. ఆ పెద్ద తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోవటానికి బదులు నేను అదే పద్ధతిలో ముందుకు పోతూ ఇంకా కొన్ని చిన్న చిన్న తప్పుల్ని చేసాగాను. నా మూర్ఖత్వాన్ని ఒప్పుకోవటానికి నాకు చాలా సిగ్గేస్తుంది. కానీ 20 మందికి ఎలా చేస్తే బాగుంటుందనేది నేర్పినంత సులభంగా ఆ 20 మందిలో ఒకటిగా నేను నేర్పిన పాఠాన్ని నేనే స్వయంగా ఆచరించడం ఎంతో కష్టమని నేను చాలా కాలం క్రితమే గ్రహించాను. న్యూయార్క్లోని జార్జ్ వాషింగ్టన్ హై స్కూల్లో డాక్టర్ పాల్ బ్రెండ్ వైన్ దగ్గర చదువుకుని ఉంటే ఎంతో బాగుండేది కదా అనుకుంటూ ఉంటాను. న్యూయార్క్కి చెందిన అలెన్ శాండర్స్కి చదువు చెప్పింది ఆయనే. ఆరోగ్య శాస్త్రం నేర్పే డాక్టర్ పేల్ బ్రెండ్ వైన్ తనకి జీవితంలో నేర్పిన అతి ముఖ్యమైన పాఠాలలో ఒకదాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని మిస్టర్ శాండర్స్ నాతో అన్నాడు. నాకప్పుడు 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు. అంత పిన్న వయసులోనే నేను ప్రతి విషయానికి మదన పడుతూ ఉండేవాణ్ణి. ఏవైనా తప్పులు చేస్తే వాటి గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉండేవాణ్ణి. పరీక్ష పేపర్ రాశాక రాత్రంతా నిద్రపోకుండా గోళ్లు కొరుక్కుంటూ పాస్ అవనేమో అని భయపడుతూ గడిపేవాణ్ణి. నేను చేసిన పనుల గురించే ఆలోచిస్తూ ఉండటం నాకు బాగా అలవాటైపోయింది. వాటిని ఇంకోలాగా చేస్తే బాగుండేదేమో అని ఆలోచించటం, నేను అనేసిన మాటలని ఇంకో విధంగా మాట్లాడవలసిందేమో అనుకోవటం నా జీవితంలో ఒక భాగంగా మారాయి. అప్పుడు ఒకరోజు మా క్లాస్ పిల్లలందరినీ సైన్స్ పాఠం చెప్పడానికి ల్యాబొరేటరీకి తీసుకెళ్లారు. క్లాసులో డాక్టర్ పాల్ బ్రెండ్ వైన్ ఉన్నారు. బల్ల మీద మాకందరికీ కనిపించే విధంగా పాలతో నింపిన జాడీ అమర్చి ఉంది. మేమందరం ఆ జాడీ కేసే కన్నార్పకుండా చూస్తూ మా కుర్చీల్లో కూర్చున్నాం.
ఆయన చెప్పబోయే ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిన పాఠానికి ఆ పాలజాడికి ఏం సంబంధమా అని ఆలోచించసాగాం. అంతలో డాక్టర్ పాల్ బ్రెయిన్ వైన్ హఠాత్తుగా లేచి నిలబడి ఆ జాడీని విసురుగా మురికినీటి తొట్టిలోకి తోసి నీలపాలైన పాల కోసం ఏడవకండి అని అరిచాడు. ఆ తర్వాత మా అందరినీ సింకు దగ్గరకు వచ్చి పగిలిపోయిన జాడీని, ఒలికిపోయిన పాలని చూడమన్నాడు. బాగా చూడండి, ఎందుకంటే ఈ పాఠాన్ని మీరు జీవితాంతం గుర్తుంచుకోవాలన్నది నా కోరిక. ఆ పాలు పోయాయి, అవి సింకులోకి పోయాయని మీకు కనిపిస్తూనే ఉంది. మీరెంతగా గీపెట్టినా, జుట్టు పీక్కున్నా పోయిన పాలు మళ్ళీ రావు. కొద్దిగా ముందు చూపుతో జాగ్రత్త పడి ఉంటే ఆ పాలని నేలపాలవ్వకుండా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అందుకని వాటిని వదిలేసి మర్చిపోయి తర్వాత చేయవలసిందేమిటో చూడాలి అన్నాడు. ఆ ఒక్క ప్రయోగం నేను రేఖాగణితాన్ని, లాటిన్ భాషని మర్చిపోయాక కూడా చాలా రోజుల వరకు గుర్తుండిపోయింది. నిజానికి హై స్కూల్లో నేను చదువుకున్న 4 ఏళ్లలో వ్యవహారిక జీవితం గురించి అది నాకు నేర్పినంత గొప్ప పాఠం ఇంకేదీ నేర్పలేదు. వీలైతే పాలు కింద ఒలిగిపోకుండా చూసుకోవటం నేర్పింది. కానీ ఒలికిపై నేలపాలైన తర్వాత వాటిని గురించి పూర్తిగా మర్చిపోమని కూడా నేర్పింది అన్నాడు అలెన్ శాండర్స్. ఈ పాత సామెతకి ఇంత ప్రాముఖ్యత ఎందుకిస్తున్నానని కొందరు పాఠకులు విసుక్కోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే కదా, పాతదే కదా, ఇందులో గొప్ప విషయం ఏముందిలే అనే సంగతి నాకు తెలుసు. మీరు దీన్ని 1000 సార్లు విన్నారని తెలుసు. కానీ ఈ పాత సామెతలో కొన్ని యుగాల వివేకసారం ఉందని కూడా నాకు తెలుసు. మనుషులు కటువైన అనుభవాల నుంచే ఇవి వచ్చాయని, లెక్కలేనని తరాల వారీగా ఇవి మన దాకా వచ్చాయని తెలుసు. ఆందోళన గురించి ఈ ప్రపంచంలోని పండితులందరూ రాసిన అన్ని రచనలు చదివినా కూడా 100 నెలల దాకా వస్తే కానీ వాటిని మీరు దాటకండి. ఒలిగిపోయిన పాల గురించి బాధపడకండి వంటి పాత సామెతల కన్నా ప్రాథమికమైన వాటిని, గంభీరమైన వాటిని మీరు చదివి ఉండరు. వాటిని చూసి మొహం చిట్లిచ్చకుండా ఆ 2 సామెతల సారాన్ని ఆచరణలో పెడితే మనకి ఈ పుస్తకం చదివే అవసరం ఉండదు. నిజం చెప్పాలి అంటే పాత సామెతల ప్రకారం నడుచుకుంటే మన జీవితాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఏదెలా ఉన్నా జ్ఞానాన్ని అమలుపరిచినంతసేపు అది శక్తివంతంగా ఉండదు. ఈ పుస్తకం రాయటంలో నా ఉద్దేశం మీకు ఏదో కొత్తగా చెప్పాలని కాదు. మీకు తెలిసిన దాన్నే మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం, మిమ్మల్ని కుదిపి దాన్ని మీరు మీ జీవితాల్లో అమలుపరుచుకోవటానికి ప్రేరేపించటమే ఈ పుస్తక ఉద్దేశం. స్వర్గీయ ఫ్రెడ్ పుల్లర్ షెడ్ని నేనెప్పుడూ మెచ్చుకునేవాణ్ణి. అందరికీ తెలిసిన నిజాలనే ఆయన ఎంతో కొత్తగా, అందంగా చెప్పేవాడు. ఫిలడెల్ఫియా బులెటిన్ అనే వార్తాపత్రికకి ఎడిటర్గా ఉన్నప్పుడు ఆయన ఒకసారి డిగ్రీ చదువుతున్న కాలేజీ విద్యార్థుల కోసం ఉపన్యసిస్తూ, మీలో ఎంతమంది రంపంతో కర్రల్ని కోశారు? ఏది చేతులెత్తండి చూస్తాను అన్నాడు. దాదాపు అందరూ ఆ పని చేసిన వారే. తరువాత మీలో ఎంతమంది ఎప్పుడైనా రంపం పొట్టుని కోశారు అని అడిగారు. ఎవరూ చేతులెత్తలేదు. మీకందరికీ తెలుసు, రంపం పొట్టుని ఎవరూ కొయ్యలేరు. ఎందుకంటే కర్రను కోస్తే వచ్చేదే అది. గతం కూడా అంతే. జరిగిపోయిన విషయాల గురించి మీరు విచారపడుతున్నట్లయితే మీరు చేస్తున్నది రంపం పొట్టుని కొయ్యటానికి ప్రయత్నించటమే అవుతుంది అన్నాడాయన. బేస్బాల్ ఆటలో మొనగాడు కాన్నీమాక్ 80 ఏళ్ల వాడే ఉండగా తను ఓడిపోయిన ఆటల గురించి ఆయన ఎప్పుడైనా బాధపడ్డా అని అడిగాను. ఓ, పడేవాణ్ణి. కానీ ఆ తెలివి తక్కువతనాన్ని చాలా ఏళ్ల క్రితమే వదిలించుకున్నాను. దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనమూ లేదని గ్రహించాను. నదిలోంచి ఒక పాయగా విడిపోయి వెళ్ళిపోయిన నీటిలో మీరు గోధుమల్ని ఎలా రుబ్బగలరు అన్నాడాయన. లేదు, మీరు గోధుమల్ని ఆ నీళ్లతో రుబ్బలేరు. అలా వెళ్ళిపోయిన నీళ్లతో కర్రల్ని కూడా చేల్చలేరు. కానీ మీ మొహం మీద ముడతల్ని, పొట్టలో పుండ్లని సంపాదించుకోగలరు. ఒకసారి థ్యాంక్స్ గివింగ్ రోజున జాక్ డెమ్సీ అనే బాక్సింగ్ ఆటగాడితో కలిసి భోంచేశాను. టర్కీ కోడి క్రాన్బెర్రీ పళ్ళతో చేసిన సాస్ తింటూ తను హెవీ వెయిట్ ఛాంపియన్షిప్లో టన్నీ అనే ఆటగాడితో పోరాడి ఎలా ఓడిపోయాడన్నది చెప్పాడు. అది అతని అహాన్ని పెద్దగా దెబ్బతీసింది. అతను నాతో ఇలా చెప్పాడు. టన్నీతో కలబడి పోరాడుతూ ఉండగా నేను ముసలివాణ్ణైపోయానన్న భావన హఠాత్తుగా కదిలింది. 10వ రౌండ్ పూర్తయ్యేసరికి నేను నా కాళ్ళ మీద నిలబడే ఉన్నాను. కానీ అంతే, ఇంకేమీ చేయలేకపోయాను. నా మొహం గాయాలతో నిండి వాచిపోయింది. నా కళ్ళు దాదాపుగా మూసుకుపోయాయి. రెఫరీ జీన్ టన్నీ చేతిని ఎత్తి పట్టుకుని అతను గెలిచాడని సూచించటం చూశాను. ఇక నేను వరల్డ్ ఛాంపియన్ను కాను. నేను వానలో తడుస్తూ నిష్క్రమించాను జనం మధ్య నుంచి నా డ్రెస్సింగ్ రూమ్కి. నేను నడుస్తుంటే కొందరు నా చేయి పట్టుకోవాలని ప్రయత్నించారు. ఇంకొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. 1 ఏడాది గడిచాక నేను మళ్లీ టన్నీతో తలబడ్డాను. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. నేను శాశ్వతంగా బాక్సింగ్ నుంచి తప్పుకోవలసి వచ్చింది.
దాని గురించి విచారించకుండా ఉండటం కష్టమైపోయింది. కానీ నాలో నేను ఇలా అనుకున్నాను, ఒలికిపోయిన పాల కోసం ఏడుస్తూ నేను జీవితంలోనే జీవించదలుచుకోలేదు. నేను ఈ పిడిగుద్దిని నా గడ్డంతో ఎదుర్కొని కింద పడిపోకుండా నిలదొక్కుంటాను అన్నాడు. జాక్ డెంసీ తను చెప్పిన పని అక్షరాలా చేసి చూపించాడు. ఎలా? తనలో తాను నేను జరిగిపోయిన దాని గురించి ఆందోళన పడబోవటం లేదు అని మళ్ళీ మళ్ళీ అనుకుంటూనా? కాదు. అలా చేస్తే గతాన్ని గురించి తలుచుకుని ఆయన ఇంకా ఎక్కువగా బాధపడేవాడు. తన ఓటమిని ఒప్పుకుని దాని గురించి పూర్తిగా మర్చిపోయి భవిష్యత్తులో ఏమేం చేయాలో ఆలోచించాడు. బ్రాడ్వేలో జాక్ డెంసీ రెస్టారెంట్ని, 57వ స్ట్రీట్లో గ్రేట్ నార్థన్ హోటల్ని తెరిచి తన ధ్యేయాన్ని సాధించాడు. బాక్సింగ్ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందించాడు. బాక్సింగ్ ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. నిర్మాణాత్మకమైన పనుల్లో పూర్తిగా నిమగ్నమై గతం గురించి బాధపడటానికి కానీ ఆలోచించటానికి కానీ తీరిక లేకుండా సమయాన్ని గడిపాడు. నేను ఛాంపియన్గా ఉన్నప్పటికన్నా గత 10 ఏళ్లుగా నా జీవితం హాయిగా గడిచింది అన్నాడు జాక్ డెంసీ. తను ఎక్కువ పుస్తకాలు చదవలేదని జాక్ డెంసీ నాతో అన్నాడు. కానీ తనకు తెలియకుండానే ఆయన షేక్స్పియర్ ఇచ్చిన సలహాని ఆచరణలో పెట్టాడు. వివేకవంతులు తాము కోల్పోయిన దానికోసం కూర్చుని శోకాలు పెట్టరు, తమకి జరిగిన నష్టాలని ఎలా భర్తీ చేయాలా అని ఉవ్విర్లూరుతారు. చరిత్ర చదివినా, జీవిత చరిత్రలు చదివినా, చిక్కు సమస్యల్లో ఇరుక్కున్న వారిని చూసినా వారిలో తమ బాధల్ని, విషాదాలని మర్చిపోయి వీలైనంత ఆనందంగా జీవించడానికి ప్రయత్నించే వారిని చూసినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను ఒకసారి సింగ్ సింగ్ జైలుకి వెళ్ళాను. అక్కడి ఖైదీలు జైలు బయట ఉన్న సగటు మనిషి అంత సంతోషంగానూ ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. అప్పుడు సింగ్ సింగ్కి వార్డెన్గా ఉన్న లూయి ఈ లాస్తో నేను ఆ మాటే అన్నాను. అప్పుడు ఆయన, జైలుకొచ్చిన కొత్తలో నేరస్తులు చిరుబురులాడుతూ కోపిష్టిగానే ఉంటారని, కానీ కొన్ని నెలలు గడిచాక వాళ్ళలో తెలివైన వాళ్ళు దాదాపు అందరూ తమ దురదృష్టాన్ని మర్చిపోయి ఖైదులోని జీవితాన్ని మారు మాట్లాడకుండా స్వీకరించి ఉన్నంతలో ఆనందంగా ఉండటానికే ప్రయత్నిస్తారని చెప్పాడు. వార్డెన్ లాస్ నాకు ఒక ఖైదీ గురించి ఇలా చెప్పాడు. అతను తోట పని చేస్తాడు. అతను కూరగాయలు, పూల మొక్కలు పెంచుతాడు. జైలు ఆవరణలో వాటిని పెంచి పోషించే సమయంలో అతను పాటలు పాడతాడు. సింగ్ సింగ్ జైల్లో పాటలు పాడుతూ పువ్వులు కాయలు పెంచే ఆ ఖైదీ మనలో చాలా మంది కన్నా ఎక్కువ తెలివినే ప్రదర్శించాడు. కదిలే వేరు రాస్తుందని, రాసేశాక అది ముందుకు పోతుందని నీకున్న దైవభక్తి, వాక్పటిమ అంతా ఉపయోగించినా సగం పంక్తినైనా తొడవటానికి నువ్వు దాన్ని మభ్యపెట్టలేవని, నీ కన్నీళ్ళన్నీ కలిసినా అందులో ఒక మాటనైనా తొడవలేవని అతనికి తెలుసు. మరప్పుడు కన్నీళ్ళెందుకు వృధా చేయటం? ఎన్నో తప్పులు, అసంబద్ధమైన పనులు చేశామనటంలో సందేహం లేదు. అయితేనేం చెయ్యంది ఎవరు? తను చేసిన ముఖ్యమైన యుద్ధాలలో 3వ వంతు యుద్ధాలని నెపోలియన్ అంతటి వాడు ఓడిపోయాడు. మన స్కోర్ కూడా నెపోలియన్ కన్నా అధ్వానంగా ఉండదేమో, ఎవరికి తెలుసు? ఏది ఏమైనా దేవుడే దిగివచ్చినా గతంలో జరిగిన పొరపాట్లని సరిదిద్దలేడు. అందుకని మన నియమం 6ని గుర్తుంచుకుందాం. రంపం పొట్టిని కొయ్యటానికి ప్రయత్నించకండి. 3వ భాగం క్లుప్తంగా. ఆందోళన పడటం అనే అలవాటు మీ అంతు చూసే లోపల మీరే దాని అంతు చూడండి. నియమం 1. పనిలో నిమగ్నమై ఆందోళనని మీ మనసులోంచి బయటికి నెట్టండి. పనికిమాలిన ఆందోళనని వదిలించుకోవటానికి చేతిలో బోలెడంత పని ఉండటం అనేది మంచి వైద్యం. నియమం 2. చిన్న చిన్న విషయాల గురించి గొడవ పెట్టకండి. జీవితంలోని చెదపురుగుల్లాంటి అతి చిన్న విషయాలు మీ ఆనందాన్ని హరించకుండా చూసుకోండి. నియమం 3. మీ ఆందోళనలన్నీ బహిష్కరించడానికి సగటు సూత్రాన్ని పాటించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఈ సంఘటనలు అసలు జరిగేందుకు అవకాశం ఎంత ఉంది? నియమం 4. తప్పనిసరి అయితే అంగీకరించండి. ఒకానొక పరిస్థితిని మార్చడం కానీ సరిదిద్దటం కానీ మీ వశం కానప్పుడు మీలో మీరు ఇలా అనుకోండి, అదంతే, ఇంకోలాగా ఉండటం వీలు కాదు. నియమం 5. మీ ఆందోళనలకి స్టాప్ లాస్ ఆర్డర్ వేయండి. ఒక విషయాన్ని గురించి ఎంతవరకు ఆందోళన పడటం అవసరం అని ఆలోచించండి. అంతకన్నా దానికి ఎక్కువ విలువ ఇవ్వకండి. నియమం 6. గతం తన సవాలుని పూడ్చిపెట్టనివ్వండి. రంపం పొట్టిని కొయ్యకండి.